మా ఇప్పుడు మనం జయలక్ష్మికి జయలక్ష్మికి ఏమొచ్చిందంటే గ్యాస్ట్రిక్ సమస్యతో జయలక్ష్మి బాధపడుతుంది. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణం ఏంటి? అసలు ఈ గ్యాస్ రావడానికి కారకత్వం వహించే గ్రహాలేంటి? అసలు ఇది గ్యాస్ అనేది క్రానికల్ డిసీజా లేకపోతే మామూలుగా వచ్చిపోయేదా? సో ఈ క్రానికల్ డిసీజ్ లో వచ్చే ఇంకా ఇన్ డెప్త్ గా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది 6th కస్పల్ సబ్లాడ్ సాటర్న్. ఓకే, రాసుకోండి. ఒక్క నిమిషం. ఇలా రాసుకోవాలా? ఇలా కనపడుతుందా మీకు? కనపడుతుందా? చూడండి, ఇలా రాసుకోవాలి. 6th సిఎస్ఎల్ రాసి సాటర్న్, సిఎస్ఎల్ కింద ఎస్ఎల్, ఎన్ఎల్, తర్వాత ఎస్ఎల్. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. 6th కస్పల్ సబ్లాడ్ ఇస్ ఎ సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, సబ్ ఆఫ్ జూపిటర్. అంటే మెర్క్యూరీ దాంట్లో ఉన్నాడు, జూపిటర్ సబ్లాడ్ అయ్యాడు. ఈయనేమిచ్చాడో చూద్దాం. 6th కస్పల్ సబ్లాడ్ సాటర్న్ తిన్నంగా వచ్చినాయి ఏమొచ్చినా చూద్దాం. 8 to 11 3 6 3 6 10. ఓకేనా? మెర్క్యూరీకి ఏమొచ్చినా చూద్దాం. మెర్క్యూరీ వచ్చేసి 12 11 3 6. సబ్లాడ్ వచ్చి జూపిటర్. ఈ జూపిటర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆయన కూడా 8 11 10 9 12. 6th సిఎస్ఎల్ తర్వాత 8th సిఎస్ఎల్ కూడా తీసుకోండి. 8th సిఎస్ఎల్ ఎవరు? ఎయిత్ సిఎస్ఎల్ సన్. ఎయిత్ సిఎస్ఎల్ సన్. ఈ సన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, మెర్క్యూరీ. రాహు మెర్క్యూరీ, రాహు నక్షత్రం, మెర్క్యూరీ సబ్లోన. ఈయన ఏమంటున్నాడు? 12 11 5. రాహు ఏమిచ్చాడు? 11 12 3 6. సరే, మెర్క్యూరీ ఏమిస్తున్నాడో చూద్దాం. మెర్క్యూరీ ఏమిచ్చాడు? 12 11 3 6. ఇప్పుడు మనకి 12th సిఎస్ఎల్ కూడా తీసుకోండి. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలవాలా. తెలవకపోతే ఇబ్బంది పడిపోతాం. 12వ భావానికి కస్పల్ సబ్లాడ్ కూడా తీసుకోండి. ఈయన ఎవరు? 12th కస్ప్ సిఎస్ఎల్ ఈజ్ ఏ మెర్క్యూరీ. సిఎస్ఎల్ ఎవరు? 12th సిఎస్ఎల్ వచ్చేసి మెర్క్యూరీ. ఎన్ఎల్ ఏదో చూద్దాం. మెర్క్యూరీ ఎన్ఎల్ ఇస్ ఎ రాహు అండ్ శుక్ర. రాహు శుక్ర వీనస్. ఇక్కడ ఏం చెప్తున్నావు చూద్దాం. మెర్క్యూరీ ఏమిచ్చాడు? 12 11 3 6. సో రాహు ఏమిచ్చాడు? 11 12 3 6. ఇక కొత్తగా వచ్చింది ఎవరా అంటే వీనస్. సో వీనస్ ఏమిచ్చాడు? 11 9 5 11 9
5, 2, 7 ఇచ్చాడు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఒకటి రాలా, ఒకటి వచ్చుంటే ప్రాబ్లమాటిక్ అయ్యేది, కానీ ఒకటి రాలా. ఇక్కడ ఎన్ని 11లు, 6లు, 9లు, 5లు ఇవి వచ్చినాయి. పర్వాలేదు, అంటే ఆరోగ్యం పెద్దగా ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించట్లేదు. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న మహాదశ ఏంటమ్మా? జూపిటర్ మహాదశ. రాసుకోండమ్మా. ఎండిఎల్, జూపిటర్. ఎన్ఎల్ జూపిటర్ ఉన్న నక్షత్రాధిపతి. జూపిటర్ ఉన్న నక్షత్రాధిపతి ఏమంటున్నాడో చూద్దాం. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. SAT, SL, SAT అంటే జూపిటర్ ఏమిస్తున్నాడో చూద్దాం. జూపిటర్ 8, 11, 10, 8, 11, 10, 9, 12. సాటర్న్ ఏమిస్తున్నాడు? 8, 11, 3, 6, 10. 8, 11, 3, 6, 10. ఇక్కడ ఏం చెప్తుందంటే కొంచెం క్రానికల్ గా ఇస్తాను నేను అని అంటుంది. అది ఎందుకు అంటుందో చూద్దాం. అమ్మా మేష లగ్నం రాసుకోమ్మా విజయలక్ష్మి అమ్మ. మేష లగ్నం రాసుకోండి. ఇక్కడ మార్సు లగ్న భావాన్ని అంటే ప్లానెట్ టు హౌస్ కంజంక్షన్ మంచి ఫలితాలే ఉన్నాయి, ఇబ్బంది ఏం పెట్టట్లా. కానీ ఓవర్ హీట్ బాడీ ఇస్తాను అంటున్నాడు. ఎవరు? మార్సు. చూసారా ఆ చార్ట్? చూసారా మీరు విజయలక్ష్మి అమ్మ? చార్ట్ చూసారా? చూస్తున్నాండి. ఇది ల్యాప్టాప్ కనెక్షన్ లేట్ అయింది, చూస్తున్నా ఇప్పుడు. ఓకే అమ్మా. ఓకే. మార్స్ మార్స్ కనెక్టెడ్ కదండి కొంచెం 6 hours కి. అవును, చెప్తాను ఏంటది చెప్పండి. చెప్తాను దీనికి ఏంటి అనే దానికి చెప్తాను. మార్స్ లగ్నానికి సంబంధం పెట్టుకున్నాడు, ఓవర్ హీట్ బాడీ చేశాడు. ఏమా నీకు ఓవర్ హీట్ బాడీ అని అనేది? అవును సార్. ఓకే. తల మీద ఇటు చూడమా, నీది సరిగ్గా ఇదేంటి వీడియో సరిగ్గా పెట్టు. నీకు ఇటు చూడు, నా తల మీద లేకపోతే ఈ నుదుటి మీద ఎక్కడైనా స్టిచ్చెస్, గాయాలు కలిగినాయా, దెబ్బలు తగిలినాయా? ఇక్కడండి. ఎస్. అమ్మా విజయ్, అగ్గితో తలిగిందండి. అగ్గి గాని రాయి గాని తగులుద్ది. ఇక్కడ చూడండి, మార్స్ కనెక్టింగ్ విత్ లగ్న. ఇక్కడ చూడండి, లగ్నం మీద దృష్టి పడిన లగ్న భావము అంటే లగ్నాధిపతి అయ్యి లగ్న భావం మీద ఉండినా లేకపోతే ఎనీ లగ్న మార్స్ కనుక లగ్న భావముతో సంబంధం పెట్టుకుంటే తల మీద గాని ముఖం మీద గాని స్టిచ్చెస్ ఉంటాయి. ఇది రాసుకోండి. ఆల్రెడీ మన జయమ్మ చెప్పింది, చూసారా, విన్నారా, నమ్మారా మీరు? నమ్మారా? అవునండి. సో ఇది ఓవర్ హీట్ తేలింది, గాయం కూడా కలిగింది, అంటే ఇది పక్కా. ఒక్క నిమిషం.
ఓకేనమ్మా. ఇప్పుడు ఈ 2 తేలినాయి మనకి. ఇక మనకు కావాల్సింది ఏంటంటే ఈ లగ్నముపై ఏదైనా గ్రహాల యొక్క ప్రభావితం ఉందో లేదో చూద్దాం. ఓకేనా? శాటర్న్ 2వ భావం మీద దృష్టి అంటే బాధకుడు, అంటే తను తినేది ఆహార పదార్థాలన్నీ వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తింటది. అట్ ద సేమ్ టైం వాతము ప్లస్ కుజుడికి సంబంధించిన రిలేటెడ్. సో ఈవిడ ఆయిల్ తో ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అమ్మ ఏంటి జయమ్మ సరిగ్గా నువ్వు సరిగ్గా కనపడు. ఆవిడ ఏమనుకుంటదంటే విజయలక్ష్మి గారు ఏదో సోది చెబుతున్నాడు ఈయన ప్రిడిక్షన్ సరిగ్గా రాదు సావదు అనుకుంటది. నువ్వు అవును అన్నావు లేదు ఓకే అని. లేదు సార్, ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తింటున్నాను, అలాగే బంగాళదుంప కర్రీ కూడా ఎక్కువ తిన్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు తినాలి, తింటేనే మన ప్రిడిక్షన్ లోకి వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడికి ఏం తేలిందండి అంటే మనకు తెలిసి ఏం జరిగింది, ఇది ఈ శాటర్న్ ఉన్న నక్షత్రాధిపతి కావాలి ఇప్పుడు. అంటే శాటర్న్ ఉన్న నక్షత్రాధిపతి వచ్చేసి బుధుడు ప్లస్ గురువు. ఎప్పుడైతే మెడికల్ ఆస్ట్రాలజీలో ఇక్కడ ఏం చెప్తుందంటే మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఈ 2 ప్లానెట్స్ ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుంటే ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని ఇస్తాయి, రిపిటేషన్ గా మారుద్ది, పెంచుద్ది. ఓకేనా? అయితే ఇక్కడ శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఏ థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ తో సంబంధం పెట్టుకున్నాడు. 6 అనేది రోగమేగా, రోగం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాతపు నొప్పులు ఉన్నాయట, కాళ్ళు వాతపు నొప్పులు, జాయింట్లలో పెయిన్స్, ఇవేమైనా ఉన్నాయమ్మా? సార్ ఓకే. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీకు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఎప్పుడైతే శాటర్న్ ట్రాన్సిట్ అండ్ 12th హౌస్, చూడండి అమ్మా అక్కడ చూడండి, మీరు చార్ట్ చూసారా విజయలక్ష్మి గారు? దాంట్లో శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ 12th హౌస్, ఆస్పెక్ట్ అండ్ 2nd హౌస్, అట్ ద సేమ్ టైం. ఇక్కడ అట్ ద సేమ్ టైం అనే పదం ఎందుకు వాడామంటే ఇక్కడ 12th హౌస్ లో జూపిటర్ అండ్ రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th హౌస్, కానీ భావరీత్యా వచ్చేటప్పటికి 12th లో మార్స్ అండ్ రాహు ఉన్నారు, 11th లో జూపిటర్ ఉన్నారు, కానీ జూపిటర్ మీద నుంచి ట్రాన్సిట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ ఏం చెప్తుందంటే జూపిటర్ మీద నుండి శాటర్న్ ట్రాన్సిట్ అవుతుంది. ఈ ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఏం చెప్తుందంటే ఈ 2 కలిసి ఏం చెప్పుకుంటున్నాయంటే జూపిటర్ మీద నుంచి వెళ్ళడం వలన కొంచెం ఈవిడ తీసుకునే ఆయిల్స్ లో కొలెస్ట్రాల్ శాతము, అట్ ద సేమ్ టైం స్వీట్ శాతం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటుంది. అది ఏమా అవి ఏమైనా తీసుకున్నావా ఏప్రిల్ నుండి? తీసుకున్నానండి. ఓకే. కాబట్టి ఇప్పుడు నీకు 3వ భావంలో ఆల్రెడీ 3వ భావంలో జూపిటర్ ఉన్నారు, జూపిటర్ 6వ భావం 3వ భావంలో ఉన్నారు, కానీ 6వ భావంలో మొన్నటిదాకా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు 6వ భావ ఫలితం కూడా జూపిటర్ ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో మెర్క్యూరీ అండ్ సన్ ఇద్దరు ట్రాన్సిట్ 6వ భావంలోకి వచ్చేసారు. సో 6వ భావంలో వచ్చిన రవి మీద బుధుడి మీద శాటర్న్ యొక్క దృష్టి పడుతోంది. సో దృష్టి పడడం వలన మీకు గ్యాస్ట్రిక్ సమస్యలకి కారకత్వం వహించే గ్రహము సన్ ఈజ్ ఏ 5th లార్డ్. ఓకేనా? అయితే నాటల్ చాట్ లో ఉన్న శాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 5th హౌస్ చూసుకోండి. 10th ఆస్పెక్ట్ పడుతుందా? పడుతుంది సార్. 2nd మీద పడుతుందా? పడుతుంది. అలాగే 10th మీద పడుతుందా? పడుతుందండి. సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ తో పాటు నీస్ కింద భాగము, నీస్ అంటే మీకు తొడలు అనేది 9వ భావం వస్తుంది, 10వ భావం అనేది నీస్ కి కింద భాగంలో వస్తుంది. అంటే అక్కడ కాఫ్ అని ఉంటది వెనకాల, ఆ కాళ్ళకి వెనకాల ఉండే మాంసపు తిత్తిని ఏమంటారంటే కాఫ్ అంటారు. వీటిలో కూడా పెయిన్స్ వస్తున్నాయి అని అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మోకాలు చిప్పల కిందండి. ఆ వస్తున్నాయి సార్.
సో ఈ ప్రాబ్లం ఇస్తున్నాడు ఇక్కడ. అలాగే అట్ ద సేమ్ టైం సెకండ్ భావాన్ని చూస్తున్నాడు. బహుశా మీకు పంటి మీద పన్ను కానీ, పన్ను ఎరగడం కానీ, పిప్పు పన్ను కానీ, రూట్ కెనాల్ కానీ ఏమని చేయించారా? చేయించాను సార్. చేయించారు. చేయించాను సార్. అది ఆ రూట్ కెనాల్ అనేది కూడాను 2020 తర్వాత చేయించి ఉండాలా? ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఎందుకని? కారణం ఏంటంటే ఇప్పుడు జయమ్మ నా బుర్ర అంతా తినేస్తుంది. ఈ డేట్ కూడా ఎలా మెన్షన్ చేస్తున్నారు సార్ అని. ఎందుకంటే 23/9 అంటే 24/9/2020లో కేతు ట్రాన్సిట్ ఇన్ వృశ్చిక రాశి. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఆ, వృశ్చిక రాశి అంటే కేతు ట్రాన్సిట్ అన్ శాటన్ మీదుగా వెళ్ళాడు ఆయన. పాయింట్ క్యాచ్ చేయాలి, మీదుగా వెళ్ళాడు. అయితే ఈ పళ్ళకి సంబంధం ఎందుకు వచ్చిందంటే పిప్పు పళ్ళకి కారకుడు, పుచ్చు, పాడైపోయిన వాటన్నిటికీ కారకత్వం వహించేది శాటన్. సో శాటన్ మీద నుంచి కేతు వెళ్ళాడు కాబట్టి, కేతు ఎందుకు వెళ్ళారు ట్రాన్సిట్ లో? కేతు పని ఏంటి? కటింగ్ చేయడం. అంటే పుచ్చు అయిన పళ్ళకి కట్ చేయడం. రూట్ కెనాల్ ఏం చేయించారమ్మా? పీకేశారా? రూట్ కెనాల్ ఒక పన్ను తీసేస్తారండి. ఓకే, రూట్ కెనాల్ చేయించారు కదా. అవునండి. ఆ ప్రిడిక్షన్ పోతే వేస్ట్ అనుకుంటుంది ఆవిడ, అందుకని అది కూడా చెప్పండి. ఓకేనా? ఒక పన్ను సార్ ఒక పన్ను పక్కకు వచ్చేసిందండి దంతము. అయితే డాక్టర్ గారు అది వేస్టేజ్ అని చెప్పారండి. అయితే అది తీసేస్తారండి. ఒక పన్ను అయితే రూట్ కెనాల్ చేస్తారండి. వెరీ గుడ్. అది 2020 తర్వాత జరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది జూపిటర్ మనకి ఏమి ఇచ్చాడు ఏంటయ్యా అంటే, జూపిటర్ మహాదశలో మనకి 8వ భావ కారకత్వం, 8వ భావ ఫలితం కూడా ఇవ్వాలి. అంటే 8వ భావ ఫలితం ఎందుకు ఇవ్వాలంటే జూపిటర్ అక్కడ 11వ భావంలో కూర్చున్న 9, 12కి అధిపతి అయ్యి 11లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ 11లో కూర్చున్నాడు కాబట్టి ఆయన యోగకారకుడు కాబట్టి బాధకం. చూడండి, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. బాధకాధిపతి యొక్క నక్షత్రంలో యోగకారకుడు కూర్చున్నారు. సో యోగకారకుడు కూర్చున్నప్పుడు జూపిటర్ ఇచ్చే సోర్స్ని అంటే మంచి ఫలితాలని అడ్డుకోగలిగే శక్తి శాటన్ కి ఉంది. ఇది బాగా రాసుకోండి. అంటే గుడ్ అంటే శుభ ఫలితాలను ఆపగలిగే శక్తి శాటన్ కి ఉంది. సో ఇక్కడ చూడండి. అయితే బాధకుడు బాగా గమనించాలా. చాలా మంది బాధకుడు దాని గురించి గిలగిలా కొట్టుకుంటా ఉంటారు. దాన్ని బాధకుడు ఏ గ్రహాలతో అంటే బాధకుడు శుభగ్రహాలతో సంబంధం పెట్టుకుంటే శుభ ఫలితాలు ఇస్తాడు. అదే కనుక పాపగ్రహాలతో సంబంధం పెట్టుకుంటే అంటే పాపగ్రహాల సంబంధించిన గ్రహాలతో సంబంధము సిగ్నిఫికేషన్స్ కనుక వస్తే పాప ఫలితాలు ఇస్తాడు. సో ఇది రూల్. ఇది ఏంటంటే ఇది నేను ఇచ్చిన రూల్ కాదు, అది పరాశర మహర్షి గారు ఇచ్చిన దాన్ని ఏమంటారు శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రం అన్నమాట. శాస్త్రం కూడా కాదు, ఫార్ములాన కాదు, దాన్ని ఏమంటారంటే అలైన్మెంట్ కూడా కాదు, దాన్ని ఏమంటారండి అది దాన్ని ఒక ఏదో అంటారు, నేను వాడేవాడిని మర్చిపోయాను ఆ పదం. సో మా ప్రఫార్మా కాదు, సూత్రం కూడా కాదమ్మా, దాన్ని సూత్రం కూడా అనకూడదు. దాన్ని ఏమంటారంటే గైడ్ లైన్స్ ఏమంటారు? గైడ్ లైన్ అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే జూపిటర్ 9th లార్డ్ అంటే 12th లార్డ్ యోగకారకుడు. కానీ యోగకారకుడు అయినా కూడాను ఆయన ఇచ్చే శుభ ఫలితాలు ఏదో కొద్దో గొప్ప తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు శత్రువులు, జూపిటర్ అండ్ శాటన్. ఇక్కడ ఏంటంటే జూపిటర్ శాటన్ కంజంక్షన్ అయినా ఆస్పెక్ట్ అయినా స్టార్స్ లో ఉండినా కూడా ఈ ఫలితాలే వస్తాయి. దీన్ని మీరు మర్చిపోకూడదు. ఒకవేళ బాధకుడు కాకుండా ఉంటే, బాధకుడు కాకపోయినా కూడాను, ఎందుకంటే ఆయన వినడు. శాటన్ అవసరం వస్తే గురువు గారికి అరటిపళ్ళు అవి ఇవి పెట్టేస్తే ఆయన ఆశీర్వదించేస్తాడు. కానీ ఈయన అరటిపళ్ళు కాదు కదా, ఏం పెట్టినా ఆశీర్వదించడు. ఎందుకంటే ఈయన సనాతన ధర్మానికి కారకుడు.
అందుకనే ఈయనకి తులారాశిలో ఉచ్చం పొందుతాడు అని చెప్పారు. ఉచ్చం అనేది తులారాశిలో ఏంటి, బంగారంకి 1 కిలో, దూది 1 కిలో వేసి సమానంగానే ఉంటది, కానీ వాటిలో వచ్చే కాస్ట్ వేరియేషన్ వస్తుంది. సో సమానంగా ప్రతిదీ సమానంగా చూసే గ్రహం ఏదైనా ఉంది అంటే అది శాటర్నే. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది మనకి నా 6th చాట్ లో కూడా మీరు అమ్మా చెప్పారు, నా చాట్ లో కూడా సాటర్న్ రవిని కూడా అధిగమించాడు అని. ఆ, ఉమ్. ఇది మనం మాట్లాడుకున్నాం కదా మొన్న అదే ట్రాన్స్ఫర్ గురించి, అదే ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందని. అదే సో రవిని కూడా లెక్క చేయడు ఆ విషయానికి రూల్ ప్రకారంగా. ఆయన ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉమ్. ధర్మాన్నే పాటిస్తాడు, ఇంకోటి వేరే చేయడు. ఆయన ఎవరి మాట వినడు. ఆయన వినే మాట ఎవరిదయా అంటే మన సేవకుల మాట వింటాడు, అంతేగాని ఓనర్ల మాట లేకపోతే సిఇఓల మాట వినడు ఆయన. సో ఇక్కడ శాటన్ 6th కస్పల్ సబ్లాడ్ అయ్యాడు. మళ్ళీ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. 6th కస్పల్ సబ్లాడ్ అయ్యి 6, 8, 12 భావాధిపతులకు సంబంధం ఉండాల. అంటే 6, 8, 12 భావాధిపతులుతో సంబంధం అంటే ఈయన ఆ భావాధిపతులకి స్టార్ లార్డ్ గా గానీ సబ్ లార్డ్ గా గానీ ఉండాడా అంటే స్టార్ లార్డ్ గా ఉన్నాడు. జూపిటర్ స్టార్ లార్డ్ అయ్యాడు. చూడండి, ఓకేనా? జూపిటర్ స్టార్ లార్డ్ అయ్యాడు అంటే 12. సో 12 అనేటప్పటికి ఇక్కడ హాస్పిటల్ అనేది చూపిస్తుంది, కానీ మేజర్ ఈవెంటా కాదా అనేది మనం తీసుకోవాల్సింది ఉంది. మీకు జయమా, నీకు చెప్పండి సార్. ఎప్పుడైతే రవి ఎప్పుడైతే 6, 8, 12 భావాల్లో సంచరించే సమయంలో నీకు ఎక్కువగా ఇబ్బంది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. 8, 12 8, 12 ఓకేనా? రెండోది రవి పంచమాధిపతి కదా సార్, మళ్ళీ పంచమాధిపతి ఫలితం ఎలాగిస్తాడు అనే ఏమైనా డౌట్ ఏమైనా వచ్చిందా మీకు అమ్మా విజయలక్ష్మి గారు? ఏమైనా వచ్చిందా? ఆయన పంచమాధిపతి కదా, పంచమాధిపతి చెడు ఫలితాలు ఇవ్వకూడదు కదా, శుభ ఫలితాలు ఇవ్వాలి కదా. ఎస్, ఎందుకని అలా చెప్పేసాను నేను? పొరపాటుగా ఏమైనా చెప్పేశానా అంటే ఇక్కడ పంచమాధిపత్యం వచ్చినప్పుడు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మేక మేసినట్టుగా మొత్తం గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆహార పదార్థాలు తినేస్తారు. దాని ఫలితం ఇది. అంటే పంచమం అనేటప్పటికి శుభకార్యాలు, శుభ ఫలితాలు, హ్యాపీనెస్, పిల్లలతో షికార్లు, ఈగాలు మొత్తం వస్తాయి. కానీ అక్కడ మీరు తీసుకునే ఆహార పదార్థమే మేజర్ పాయింట్. అక్కడ మీరు రవికి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యకు సంబంధించిన ఆహార పదార్థాలు తినేస్తారు. పాయింట్ క్యాచ్ చేసావా తల్లి? ఇదేంటి నాకు చాలా ఇలాగ మాట్లాడారేంటి అని అనుకోవద్దు. సన్ ట్రాన్సిట్ ఇన్ 6th హౌస్, దట్ ప్లేస్ ఓన్ స్టార్, మూన్ స్టార్ అండ్ మార్స్ స్టార్. సో ఓన్ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, ఓన్ స్టార్ లో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మార్స్ నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ కారక ఈజ్ మార్స్, సన్ అండ్ కేతు. నీకు లాస్ట్ మంత్ లో కూడాను కేతుతో కంజంక్ట్ అయినప్పుడు పొత్తి కడుపులో నొప్పి వచ్చి ఉండాలి నీకు. చూసుకో, ఏదో నేను చెప్పానని కాదంటే ఇబ్బంది పడతాడేమో గురువు గారు అనుకుంటున్నావా? ఆహా లేదండి, కింద పొత్తు కడుపులో నొప్పి వచ్చిందండి. అది ఏమైందంటే మీకు చిన్న పేగులు ఉంటాయి కదా, చిన్న పేగులు. సో అక్కడ పెయిన్, ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అని చూస్తే 2, 7 భావ ఫలితాలు వచ్చినాయి. 2 అంటే ఏంటి? నోరు. 7 అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి ఇళ్ల కాడకెళ్ళి ఏదో చుట్టం చూపు వెళ్ళిపోయి, గొట్టం చూపు వెళ్ళిపోయి అక్కడ తినేసిన మేకను వేసినట్టుగా ఫ్రై ఐటమ్ అయ్యి తినేసావు. అదేమైందంటే కొంచెం గ్యాస్ ఉత్పత్తి అయింది. ఎందుకు? కేతు గ్యాస్ కారకుడు ప్లస్ రవి గ్యాస్ కారకుడు, కానీ ఈ కేతువు చిన్న పేగులకి కారకుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. పాయింట్ క్యాచ్ చేసావు తల్లి? ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? గ్యాస్. ఇప్పుడు 6వ భావంలోకి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏమవుతుందా అంటే ఇప్పుడు నీకు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు రవి ఉత్తరా నక్షత్రంలో ఉంటే పర్వాలా, అదే రవి హస్త నక్షత్రంలో ట్రాన్సిట్ అయినప్పుడు నీకు యూరినల్ బ్లాడర్
నీకు యూరిన్ కి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మంట వస్తుంది. ఎల్లో కలర్ లో వస్తుందండి ఆ, టాయిలెట్. ఇది ఎందుకు వస్తుంది ఏంటి అంటే అక్కడ హస్త నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడేనా? సారీ, చంద్రుడేనా? ఈ చంద్రుడు 4వ భావానికి అధిపతి. అవును. 6th తో సంబంధం వచ్చింది. సో యూరిన్ పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ వాటర్ కంటెంట్, ఇది వాటర్ ఎలిమెంట్ కదా, అది మూన్ స్టార్. సో అక్కడ వాటర్ అనేది మన దేహంలో ఉన్న నీళ్లు, ఆ నీళ్ళల్లో క్లోరిక్ యాసిడ్ జఠర రసం కంటెంట్స్ ఎక్కువగా ఉంటది. దాని మూలంగా నీకు ఎల్లో వస్తుంది. ఓకేనమ్మా? ఓకే సార్. ఇది యూట్యూబ్ లో పెట్టడం, ఇది యూట్యూబ్ లో పెట్టినా అక్కర్లేదా? పెట్టండి సార్. పెట్టండి సార్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇక్కడ నీకు 6వ భావంలో వచ్చేటప్పుడు లగ్న లార్డ్ అండ్ 8th లార్డ్ ఈజ్ ఏ మార్స్ స్టార్ అక్కడే ఉంది. చిత్తా నక్షత్రం 2వ పదం 1, 2 పాదాలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి డిఫెక్ట్ ఏమొస్తుంది అనేది కావాలి. ఇక్కడ డిఫెక్ట్ అనేది ఎందుకు వస్తుంది అమ్మా? నీకు 1/11/2023 తర్వాత నీకేమైనా ఈ గైనిక్ కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా వచ్చిందేమో చూడమ్మా. 1/11/2023 తర్వాత, లేదా హాస్పిటల్కి వెళ్ళడం, వెళ్ళండి సార్. అది 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 వచ్చి వైట్ డిశ్చార్జ్ అయిందని కానీ లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అని కానీ వెళ్ళావా? ఆహా, నో సార్. దేనికి వెళ్ళావు? అంటే చెక్ చేశారండి, హార్ట్ కంప్లైంట్ ఏటని చెక్ చేస్తే ఏం కాదు, ఈ అమ్మాయి టయానికి తీసుకుంటలేదు, టెన్షన్ ఒత్తిడి అని చెప్పారు డాక్టర్ గారు. అయితే భయానికి కాదు 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 పొట్టకి సంబంధించి, పొత్తికడికి సంబంధించింది, గైనిక్ కి సంబంధించి, గైనిక్ గర్భసంచికి సంబంధించిన దాంట్లో వెళ్ళలేదు కానీ సార్ నొప్పి చూపిస్తా ఉంటది అంతే అండి. ఏమన్నా ఎక్కువగా మీకు బ్లీడింగ్ అయ్యేదా నెలసరిలో? అవిదండి. ఎందుకంటే అక్కడ మార్స్ ఈజ్ ఏ బ్లడ్ కారక. ఓకేనమ్మా? ఎందుకంటే ఈవిడికి పెళ్ళైపోయింది కాబట్టి, 2 పిల్లలు కాబట్టి పర్వాలేదు. అదే కనుక లేకపోతే అక్కడ ఏముండేదంటే రెడ్ బబుల్స్ వచ్చాయి లోపల, గైనిక్ లో రెడ్ బబుల్స్, లేకపోతే వైట్ అండ్ రెడ్ బబుల్స్ వస్తాయి. పీసీఓడి ఏదో అంటారు కదా ఇంగ్లీష్ లో, మనకి తెలుగులోనే వస్తుంది అది. సో ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ సన్ 5th లార్డ్ అయ్యి 6th లో ట్రాన్సిట్ అవుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఖర్జూరం బాగా గమనించాలి. ఖర్జూరం, ఎండి ఖర్జూరం తీసుకుని, ఎండి ఖర్జూరం పాలల్లో వేసుకుని చక్కగా మరిగించాల. మరిగించినప్పుడు ఆ ఖర్జూరంలో ఉండే కంటెంట్స్ మొత్తం ఈ దీంట్లో వస్తుంది, ఏది పాలల్లోకి వస్తుంది. అది తాగితే మీకు ప్రాబ్లమాటిక్ అనేది ఉండదు. ఓకేనమ్మా? లేకపోతే మామూలు ఖర్జూరం అయినా పర్వాలేదు. ఎందుకంటే మీ బాడీలో ఉన్న డిఫెక్ట్ ఏంటయా అంటే వాతానికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. వాతానికి సంబంధించి ఈ వాతపు నొప్పులు పోవాలంటే కొంచెం ఇంగు ఎక్కువ వాడుకోవాలి. మీరు ఎక్కువగా రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలా. ఓకేనమ్మా? సో ఇది గురు మహాదశలో గురు మహాదశలో జరిగే ఈవెంట్స్. ఇక గురు మహాదశలో ఏ అంతరం నడుస్తుందో చూద్దాం. శుక్ర అంతరం రాసుకోండమ్మా. శుక్ర భుక్తి. శుక్రుడు ఉన్న నక్షత్రాధిపతి సన్. కాదు సన్ మా, నక్షత్రాధిపతి సన్. రాహు. ఈవిడికి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి మొదలైందంటే 18/5/2025 కాడి నుంచి ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఏమా? 18/5/2025 కాడి నుంచి
అంటే 5వ నెల నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం నీకు అని అంటుంది ఇది. ఈ కడుపులో పొత్తి కడుపులో నొప్పులు లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య అనేది. ఓకేనా? ఎందుకని, కారణం ఏంటి అని చెప్తే అడుగుతున్నాం, మనం కారణం అడుగుతున్నాం. వీనస్ కి వచ్చిన సిగ్నిఫికేషన్స్ రాసుకోండి. ఈ దెబ్బకి ఆస్ట్రాలజీ పరిగెత్తుకుని రావాలా మీకు. వీనస్ ఏం చెప్తున్నాడంటే 11, 9, 5, 2, 7. సన్ వచ్చి 11, 12, 5. రాహు వచ్చి 11, 12, 3, 5. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే వీనస్ యొక్క సోర్స్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సన్కి ఇచ్చాడు. ఈ సన్ను ఎక్కడున్నాడు అనేది కావాలి ఇప్పుడు మనకి. కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో కూర్చుని తన ఓన్ క్షేత్రాన్ని చూస్తున్నాడు. ఎంత ఓన్ క్షేత్రాన్ని చూస్తున్నా మీరు బాగా గమనించాలి. 3rd and 6th లార్డ్ క్రాస్డ్ ది సన్. సన్కి క్రాస్ అయ్యి ముందుకెళ్ళిపోయి చూడండి. సన్ యొక్క కారకత్వాలు తీసుకుని పోయాడు ఆయన. ఎవరు? మెర్క్యూరీ. కాబట్టి మీకు నరాలకి సంబంధించింది అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉండాలి అని అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? నరాలకే ఉంది సార్. అమ్మా, నరాల ప్రాబ్లం ఉంది సార్. సార్ నరాలకి సంబంధించిందండి. నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదా? ఉంది సార్. ఇంకోటి అడిగారు కదా, అది లేదండి అంటున్నాను. థైరాయిడ్ ప్రాబ్లం అన్నారు కదా. థైరాయిడ్ ప్రాబ్లం గాని ఇది దీని గాని ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు లేదు, ఇదే ఎందుకుంది అనేది ఒక డౌట్ ఉంటుందిగా. అవును సార్. ఎందుకంటే దేహకారకుడు అండ్ ఆత్మకారకుడు ఈజ్ ఎ సన్. సో సన్ యొక్క కారకత్వాలు తీసుకుని మెర్క్యూరీ వెళ్ళిపోయాడు. మెర్క్యూరీ కారకత్వాలు తీసుకుని సన్ వచ్చాడు. సో సన్ ఫలితాలు సన్ను, మెర్క్యూరీ ఫలితాలు, మెర్క్యూరీ సన్ ఫలితాలు ఇవ్వాలి. అందుకని దేహకారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మీకు నరాలకు సంబంధించిన రుగ్మత ఇవ్వడానికి కారణము. ఓకేనా? సో ఇది తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఒకటి ఉంటుందా? ఇప్పుడు జూపిటర్ అండ్ సన్, జూపిటర్ ని కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం శుక్రుని కంట్రోల్ చేసుకోవాలి. ఈ శుక్రుడు భుక్తి చాలా రోజులు ఉందా? శుక్ర భుక్తి ఎప్పుడు దాకా ఉంది? మళ్ళీ వచ్చే సంవత్సరం 5వ నెల దాకా ఉంది. కాబట్టి వచ్చే నెల 5వ నెల దాకా మీరు ఏం చేయాలంటే చలవ చేసే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. చలవ చేసే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటేనే హెల్తీగా ఉంటారు, లేకపోతే ఇబ్బంది వస్తుంది. దీంట్లో ముఖ్యమైన పాయింట్, ముఖ్యమైన సూత్రం ఏంటయా అంటే, మీ లేడీసు బయటికి వెళ్ళేటప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళనివ్వండి, ఊరు వెళ్ళనివ్వండి, ఇతరుల ఇంటికి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళండి, మాకు అనవసరం. వెళ్ళే ముందలే మీరు వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాతే మీరు బయటికి వెళ్ళాలి. లేకపోతే కిడ్నీ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరినల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్. మీకు ఈ నెలలో జయమా, ఈ నెలలో నీకు మోషన్ ఫ్రీ అవ్వదు, చూసుకుంటా ఉండు. జరుగుతుందండి. ఇది మోషన్ ఫ్రీ అవ్వదు అమ్మా. ఇది కూడా రాసుకోవాలి మీరు. ఇక్కడ ఇది ఓవర్ హీట్ కి సంబంధించిన గ్రహం. తన యొక్క నక్షత్రంలో ఉండిన తర్వాత ధనిష్ట నక్షత్రంలో సంచరించినా కూడాను మోషన్ ఫ్రీ అవ్వదు. అట్ ద సేమ్ టైం వృశ్చిక రాశిలోకి వెళ్ళినప్పుడు కూడాను మోషన్ ఫ్రీ అవ్వదు. ఓకేనా? అందులో ఈమెకి 8th హౌస్ అది. అమ్మా 8th హౌస్, పైగా అది ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించింది. ఓకేనా? అలాగే 12th హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను, ఎందుకంటే ఇక్కడ మీరు బాధకం అనుభవించాలి. ఇక్కడ
అక్కడ బాధకాధిపతి యొక్క నక్షత్రం ఉంది, అనురాధ నక్షత్రం. పాయింట్ క్యాచ్ చేయండి, అక్కడ ఉందా లేదా? ఎస్ ఎస్ అవును సార్. ఎట్ ద సేమ్ టైం 12th హౌస్ లో చూడండి ఒకసారి. 12th హౌస్ లో బాధకుడి యొక్క నక్షత్రం ఉందా లేదా? నక్షత్రం ఉంది, ఉందండి. ట్రాన్సిట్ కూడా జరుగుతోంది ప్రస్తుతం. ఆ ఎవరిది అయితే, ఏ జాతకుడైనా సరే, ఎవరికైనా సరే 6, 8, 12 భావాల్లో పాపగ్రహాలు రవి గాని, రాహు గాని, కేతు గాని, కుజుడు గాని సంచరించే సమయంలో మోషన్ ఫ్రీ అవ్వదు. రాసుకోండి. ఎవరికైనా సార్ అది? ఎవరికైనా సరే. ఎందుకని అనే క్వశ్చన్ వచ్చేస్తుంది మాట్లాడితే. ఎందుకని అని నా లైఫ్, నా యొక్క ఆస్ట్రాలజీ జీవితంలోనే నేను ఎందుకని అనే పదంతోనే ఇంత దూరంకి వచ్చేసాను నేను. ఎందుకంటే ఇవి ఓవర్ హీట్ కి సంబంధించిన గ్రహాలు. ఈ హీట్ మూలంగా మీరు వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వలన బాడీలో ఉన్న వాటర్ ఎవాబ్రేట్ అయిపోవడం వలన మీకు మోషన్ ఫ్రీ అవ్వదు. అందుకని మనం ఏం చేయాలి? మా లింక్ వస్తుంది, లింక్ లో జాయిన్ అవ్వండి. సో ఈ వాటర్ అనేది వాటర్ కి సంబంధించింది మొత్తం ఎవాబరేట్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. అంతే, వేరేది ఏం లేదు. దాన్ని మనం ఏం చేస్తామంటే ఏమీ లేదు, చక్కగా మజ్జిగ తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే బెండకాయ, నేను చెప్పే ఫ్రూట్స్ కూడా నేను చెప్పే ఫ్రూట్ కూడా చూడండి. బెండకాయ, బనానా, ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఇది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి? డాక్టర్లకు తెలీదా? వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు కదా అని. ఇది నేచురల్ ఫుడ్. దీంట్లో బంక జిగురు తత్వం ఉంటది. ఎస్ బనానాలో దాంట్లో జిగురు తత్వం ఉంటది. అలాగే అమ్మా సార్ ఈ అరటిపండు తీసుకుంటుంటే కఫం వస్తుంది సార్. కఫం. ఇక్కడ కఫం అనే పదం వచ్చింది మళ్ళీ. అరటి పండుగ కారకుడు ఎవరు? కేతు. గురు. ఓకే. కలర్ రాది, అది కలర్ అయితే గురువు. సో ఈయన ఇక్కడ చూద్దాం. కేతు ఏం చెప్తున్నాడో చూద్దాం. కేతు నీ యొక్క జాతక పరిశీలనలో కేతు యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. కేతు వచ్చేసి 6వ భావంలో కూర్చున్నాడు. 6వ భావంలో కూర్చుని చంద్రుడికి ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు కఫం తత్వానికి కారకుడు. పాయింట్ క్యాచ్ చేసావా అమ్మా? ఈ చంద్రుడు కఫం తత్వానికి కారకత్వం వహించేటప్పుడు ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లం మస్ట్ అండ్ షుడ్ ఇస్తుంది. 6 గంటలు దాటిన తర్వాత మీరు పాలు గాని, మజ్జిగ గాని, పెరుగు గాని తాగకూడదు అని అంటుంది. అలాగే కుదిరితే నైట్ పూటను మీరు రైస్ మానేసి చక్కగా దాని పేరేంటి, గోధుమ చపాతి తీసుకోండి. ఓకేనా? చపాతి తీసుకోండి. మీరు బనానా తినడం వలన కఫం తత్వం వస్తుంది కాబట్టి కుదిరితే సారుకి చెప్పి 1 కిలో తాటి బెల్లం, మామూలు బెల్లం కాదు, తాటి బెల్లం తెప్పించండి. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చిన్న ముక్క, సాయంత్రం భోజనం చేసినప్పుడు చిన్న ముక్క, లేదా చపాతీ తిన్నప్పుడు చిన్న ముక్క తింటే మీకు ఎటువంటి ప్రాబ్లము సన్ ఇవ్వడు. చెప్పినట్టు గుర్తుంది అమ్మా, మీరు ఇంకొక రెమెడీ కూడా చెప్పినట్టు గుర్తు. బెండకాయల్ని రాత్రిపూట ముక్కలు నానబెట్టేసి పొద్దున్నే ఆ వాటర్ తాగితే కూడా, వాటర్ గానీ లేకపోతే దాన్ని మనం బాగా మిక్సీ చేసి జ్యూస్ తాగేసినా సరిపోతుంది. అది ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఉండేది 3 లిక్విడ్స్. ఒకటి వీరకణం, రెండోది యూరిన్, మూడోది మోషన్. ఇవి 3 చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదేంటండి రక్తం కూడా చూడాలి కదా, అది కూడా అంటే అవి ఆటోమేటిక్గా అవి ఉంటాయి కాబట్టి.
ఎందుకంటే ఇవి ఇవి ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోతానే ఉండాలి. అవి అవును. కనుక లోపల ఉంటే అది డ్యామేజ్ చేసేస్తాయి. అవును. అది ఎస్ప్రెట్స్ కదా ఇవి, అందుకనే ఆ వెళ్ళిపోయాయి. సార్ శైలజ, చెప్పండి. సార్ బాడీ వేడి అంటున్నారు కదండి, వీట్ గాని చపాతి తింటే వేడి చేస్తుందో మైండ్? అబ్బో, మళ్ళీ అవునరా, ఎందుకని అలా చెప్పేశాను నేను చపాతి అని. అంతే. మీకు జలుబు కదమ్మా, కఫం ఉందన్నారు కదా, దానికి ఆపోజిట్ ఆ, మరి వేడి. దానికి చెప్పారు, గురువు గారు చెప్పారు, కాదని అనట్లేదు. మరి బాడీ వీట్ తత్వం అంటున్నారు ఆ, కదండి. ఇప్పుడు అది ఈ మధ్యలో నువ్వు చెప్పి నాకు అర్థమైపోయింది. వేడి కదా, చపాతి తింటే ఓవర్ హీట్ ఇంకా చేసేస్తుంది కదా అనేది డౌట్. ఆ, అవునా? అవునండి. ఏం తినమన్నాను నేను తర్వాత? అరటిపండు, లేకపోతే బెండకాయ జ్యూస్, లేకపోతే ఆ రెండే చెప్పారండి. తాటి మజ్జిగ, బెల్లం. తాటి తాటి బెల్లం. బెల్లం తాటి బెల్లం అనేది మామూలు బెల్లం లాంటిది కాదు. అది దాంట్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఓకేనా? డైజెషన్ ఈజీగా చేస్తుంది. మనం ఇది ఎంతవరకు కరెక్ట్? గురువు గారు ఏదో చెప్పారు, మనం వినేసాం, ప్రామాణికం. ఇది ప్రామాణికంలో ఉందా లేదా అంటే, ఒక 50-60 సంవత్సరాల క్రితం బాగా ఎక్కువగా అన్నం తిన్న వాళ్ళు తాటి బెల్లంతో టీ తాగేవాళ్ళు. అప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు బిర్యానీలు 2 కంచాలు తిన్నా టీ తాగేవాళ్ళు. లేకపోతే తమలపాకు, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. తమలపాకు తినేవాళ్ళు. అదేంటి, మొత్తం డైజెస్ట్ చేసేస్తుంది అది. అంటే ఇది డైజెషన్ సిస్టానికి హెల్ప్ఫుల్ చేస్తుంది, అది హెల్ప్ చేస్తుంది అది. అంతేగాని అదేదో కొత్తగా ఇది ఇది ఓన్లీ ఇదొకటే చేస్తుంది అనుకోకూడదు. దానికి హెల్ప్ఫుల్ చేస్తుంది, దానికి కావాల్సిన మెటీరియల్ ఇది అందించేస్తుంది దానికి. ఓకేనా? Yes. అది ఇప్పుడు సరిపోయిందా నీకున్న గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వచ్చింది అనేది? ఆ, మరి వెయిట్ పెరిగిపోయింది కదండి అమ్మా, ఏప్రిల్ కాడ నుంచి వెయిట్ పెరిగిపోయానండి కొంచెం అవును, పుష్టిగా. ఎందుకని పెరిగావు అనేది డౌట్ వచ్చింది. అవునా? అవును సార్. ఆ, ఎందుకని పెరిగావు, కారణం ఏంటి అంటే, ఇక్కడ మీకు చూడండి, మిథున రాశిలో లగ్నాధిపతి యొక్క నక్షత్రం ఉందా లేదా? ఉంది సార్. ఉందా? లగ్నాధిపతి ఉంది. అనేటప్పుడు 1-8 అధిపతేనా? అవును సార్. ఓకేనా? సో ఇక్కడ ఏమైందా అంటే, కొలెస్ట్రాల్ కారకుడు, ఎక్స్పెన్షన్ పెరుగుదలకి కారకుడు, దేహం పెరుగుదలకి కారకుడు గురువు. కాబట్టి గురువు మృగశిర నక్షత్రంలో ట్రాన్సిట్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం పాయింట్ క్యాచ్ చేయాలి. అక్కడ మార్స్ అండ్ రాహు కంజంక్షన్ ఉంది. అక్కడ చూడండి మీరు, రాహు మీద నుండి కుజుడు వెళ్ళిపోయాడు. చూడండి అక్కడ చార్ట్ చూడండి ఒకసారి అమ్మా, అవును సార్. అవును సార్. అంటే రాహు ఫలితం కూడా, రాహు ఎవరు? అబ్నార్మల్ గా ఎక్స్పెన్షన్ చేసేస్తాడు. ఇది కొంచెం కొంచెం చేస్తాడు, ఇదేమో పిప్పల బస్తాలాగా తయారు చేస్తాడు. అంటే బక్కగా ఉన్న అమ్మాయి, అంటే ఆ కొబ్బరి చీపిరిలాగా ఉన్న అమ్మాయికి ఒక ఒక బరువు పెద్ద మనిషిలాగా హుందాగా కనిపెడతాడు. అదే హుందాగా ఉన్న అమ్మాయికి పిప్పల బస్తా చేసేస్తాడు. అది అబ్నార్మల్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఓకేనా తల్లి? తగ్గనా సార్ నేను? ఆ? తగ్గనండి, వెయిట్ తగ్గనా? తగ్గుతావు. ఇప్పుడు తగ్గవు, కొంచెం టైం ఉంది. ఏప్రిల్ తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు తగ్గనన్నా కూడా అది తగ్గించుకునే వెళ్ళిపోద్ది అది. ఓకే సార్. దాని గురించి కంగారు పడద్దు. రోజు ఆకు ఒక్క చెప్పేది నువ్వు, ఆకు, వెల్లుల్లిపై, కొంచెం అల్లం ముక్క రోజు తిను. భోజనం చేసిన తర్వాత అలవాటు చేస్తే నువ్వు అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరం అయిపోద్ది అది. సార్ ఓకేనా? నాకు ఇంకో డౌట్ సార్. నాకనే కాదు, ఇప్పుడు అందరికి ఈ యూరిన్ వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ అండి, అంతే కదా సార్? ఇది మగాళ్ళకు ఉండదు, ఆడవాళ్ళకు ఉంటది. మగాళ్ళు అంటే ఎక్కడో ఏ చెట్టు తుప్పలో వెనక్కో పక్కలో ఎక్కడో పోతాడు,
ఆడవాళ్ళు వెళ్ళలేరు కదా, అందుకనే అవును ఇది చెప్పడం జరిగింది. ఏంటంటే లేడీస్ మస్ట్ అండ్ షుడ్ బయటికి వెళ్తున్నాము అంటే వాష్రూమ్కి వెళ్ళాల్సిందే. లేకపోతే యూరిన్ ని వీళ్ళు కనుక అలాగే ఆపుకుంటూ ఉంటే యూరిన్ బ్లాడర్ నుంచి రివర్స్ వెళ్ళిపోయి కిడ్నీలోకి వెళ్తుంది అది. ఇప్పుడు అవును మనకి పైప్ వస్తుంది, పైప్ లో వాటర్ వస్తుంది. ఆ పైప్ ఏంటంటే అంటే మనం ఊదే బుడగలాగా ఉందనుకోండి, ఊదే బుడగ, దానికి ఆ బుడగలో నుంచి బయటికి వెళ్తున్నాయి నీళ్లు. ఆ బుడగను మనం కట్టేసామనుకోండి, బుడగ ఏం చేస్తుంది, అలాగే లావుగా అవుతుంది. ఎప్పుడు దాకా లావుగా అవుతుంది, ఈ వాటర్ రివర్స్ వెళ్ళిపోయి అక్కడ కూడా ఫిల్ అయిపోయేదాకా లావుగానే ఉంటది. ఎప్పుడైతే అక్కడ కూడా ఫిల్ అయిపోయింది, ఇక్కడ కూడా ఫిల్ అయిపోతే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. అవునా? దట్ అవును ఈస్ సార్ ప్రాబ్లమేటిక్. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి రివర్స్ వెళ్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వాష్రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ లేడీస్ కి అదొక ప్రాబ్లం ఉంటది. దీని మూలంగా గైనిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎప్పుడైతే గైనిక్ ప్రాబ్లం, ఇది అది కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో లేడీస్ కి ఎక్కువగా యూరిన్ డ్రాప్స్ పడిపోతాయి. విన్నారా ఎప్పుడైనా? విన్నాను సార్. ఈ ప్రాబ్లమేటిక్స్ రావడానికి ముఖ్యమైన కారణం అది. సార్ ఇంకో డౌట్ సార్, ఒత్తిడి టెన్షన్ ఉంటుంది, అది ఎలా చూడాలి సార్ అది? ఎస్, ఒత్తిడి, టెన్షన్ ఒత్తిడి అనగానే మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, నీకు 10-11 అధిపతి అయిన శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ 12th హౌస్ ఇన్ ఆన్ రాహు అండ్ మార్స్ అబ్నార్మల్ గా పెరిగిపోద్ది. అంటే దీని ఏమంటే ఫ్లక్చుయేషన్స్, చిన్న విషయానికి తగ్గుద్ది, ఒకేసారి అల్లలుగా అబ్నార్మల్ గా అంటే ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటది ఇది. ఎందుకంటే శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ వాటర్ సైన్, సముద్రానికి సంబంధించిందేనమ్మా అది. ఆ సముద్రానికి సంబంధించిందేనా మీన్ రాశి అలలు. అమ్మా? అవునండి, అలల కింద వస్తుందండి. అవునమ్మా, అది సముద్రం రాసేనా అది మీన్ రాశి? అవును సార్, అవును సార్. తనకి సాటర్న్ కూడా జలరాశిలోనే ఉన్నాడండి. వృశ్చికంలో. అదేనమ్మా, అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి కర్కాటకం అనేది నది, ఓకేనా? ఉమ్. తర్వాత వృశ్చికం అనేది కాలవ, సముద్రం అనేది మీన రాసేనా? ఆ, కరెక్టేనా? అదే సో అక్కడ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్, అలలుగా తెరలుగా రావడం జరుగుద్ది. ఓకేనా? సరే, దీనికి ఏం చేయాలి మనం? ఏమన్నా చేయాలా వద్దా? ఏదో ఒకటి చేయాలిగా. అవును సార్. కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ రాసుకోవాలి. మన తల మీద కొబ్బరి నూనె రాయంగా హీరోయిన్ లా కనపడాలి కదా. లేదు సార్, కొబ్బరి నూనె ఆ రాస్తానండి. కొబ్బరి నూనె రాయడం మానేసిన తర్వాత తెల్ల జుట్టు వచ్చింది. తెల్ల జుట్టు రాగానే గార్నియా రాశారు. గార్నియా రాగానే కళ్ళకు ఉన్న రెటీనా దెబ్బ కొట్టింది. రెటీనాకేమో భూతద్దాలు వేసుకున్నది. చిన్న చిన్న వయసులో చేసుకునే కర్మలు ఇవి. ఆ హీరోయిన్లకు బోర్లంత డబ్బు తెచ్చింది. మనకేముంది, మనం రెక్కాడితే కానీ డొక్కాడదు. నెత్తి మీద ఇంత కొబ్బరి నూనె వేసుకుంటే ఏ రోగమా నూనె పెట్టుకుంటాం. అమ్మా? నూనె పెట్టుకుంటాం. మహాలు చూస్తే తెలుస్తుంది కదా, జిడ్డు మహాలు. మీరని కాదమ్మా, ఇప్పుడు ఈ ఆడపిల్లలు, ఇప్పుడు ఈ ఆడపిల్లలు లోకంలో ఆడపిల్లలు కూడా అంతే ఇప్పుడు ఈ తయారయ్యారు. జనరేషన్ లో లేరండి, అందరూ జనరేషన్ లో ఎరుపొసుకుని. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, నీకు డైరెక్ట్ గా నెత్తి మీద నీకు ఈ మన అగ్నితత్వపు మన సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి నువ్వు కొబ్బరి నూనె రాసుకుంటాం వలన నీకు బ్రెయిన్ కూల్ గా ఉంటది. రెండోది, నరాల బలహీనత రాదు. చాలా మంది మీరు చూడండి, ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం వలన బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ లో నరాలు చిట్లిపోతున్నాయి, బీపీలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ఇది. ఈ కారణాలు ఎవరు మీకు చెప్పరు. ఇది ఎందుకు చెప్పారంటే, అమ్మా పిట్యూటరీ గ్లాండ్ దెబ్బతింటది. అమ్మా పిట్యూటరీ గ్లాండ్ అంటారు కదా. అది దెబ్బతినిపోద్ది. ఇంకేముంది, బాడీ ఆ పశు హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడమే ఆటోమేటిక్ గా. సరే, ఇంకో డౌట్ అడగచ్చా? అమ్మా చెప్పండి. ఇది వెయిట్ లాస్ అనేది జనరల్ గా ఏ దశల్లో జరుగుతుంది, ఏ గ్రహం వల్ల, లేదా అది ఎవరి లగ్నాన్ని బట్టి ఉంటుందా, అందరికీ కామన్ గా ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు
జూపిటర్ అనేది ఎక్స్పెన్షన్. పెంచే గ్రహం. జూపిటర్ మాత్రమే అది చేస్తుంది. అది చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, చేయకుండా ఉండదు. లాస్ జూపిటర్ ఏ లగ్నానికైనా కూడా జూపిటర్ ఆస్పెక్ట్ లగ్నం మీద పడింది అంటే కథం. ఒకటి. అదే కనుక అదే జూపిటర్ వృషభ లగ్నానికి లగ్నం మీద దృష్టి పడితే 4 గుప్పిళ్ళు అన్నం తినేవాడు 100 గుప్పిళ్ళు తింటాడు, లావ్ అయిపోతాడు. తిండి మూలంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే 8th ఈజ్ అతిగా తినడం. ఆయన 2వ భావం మీద కానీ, అంటే మీరు ఇక్కడ 1 కానీ 2 కానీ 4 భావాల మీద దృష్టి పడితే అతిగా తినటం, అతిగా మాట్లాడడం, ఇప్పుడు అతిగా చేస్తూ ఉంటాడు వీడు అని మాట్లాడుకుంటా ఉంటా. అతిగా అనేది పదం ఎక్కడొచ్చిందంటే 8. ఓకేనా అమ్మా? ఏ కాలంలో తగ్గుతాం? ఏ దశల్లో తగ్గచ్చు? జూపిటర్ ఆస్పెక్ట్ ఉన్నదంటే ఏ దశ వచ్చినా లావ్ అవుతారమ్మా. అది తగ్గేది కావాలండి. తగ్గేదా? ఆ జూపిటర్ ఆ భావం నుండి ఎప్పుడు ఎంత దూరం వెళ్ళిపోతూ ఉంటాడో అప్పుడు తగ్గుతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది బాణపొట్ట ఉంటది. ఆ బాణపొట్ట ఉండేది ఏందయ్యా అంటే ఖచ్చితంగా జూపిటర్ నాటల్ చాట్లో ఉండాలి. నాటల్ చాట్లో ఉంటే మీకు పెరుగుతూనే ఉంటది బాడీ, మళ్ళీ తగ్గదు. ఈ తగ్గడం కోసం మళ్ళీ అది ఏంటి కొవ్వును కోపించుకోవాలి, అది ఇదేనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి, అది ఇది అంటారు తెలుసా. అది నాటల్ చాట్లో ఉంటే. అదే గోచార చాట్లో ఉంటే అంత ప్రాబ్లమాటిక్ కాదు, తగ్గిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. చెప్పింది కరెక్టే సార్. అమ్మా? ఈ దశలు కరెక్టే వచ్చినప్పుడు సార్. తగ్గడం అనేది ఉంటుంది కదండి. అమ్మా? ఈ దశలు వచ్చినప్పుడు తగ్గుతారు అనేది ఉంటుంది కదా. అది ఏమి ఉండదు, మనం రాసుకుంటూ పోవటమే అంతే. జూపిటర్ లగ్నముపై దృష్టి పెడితే ఖచ్చితంగా లావ్ అవుతారు. అది కరెక్ట్. ఓకేనా? అదే కనుక దాని నుంచి లగ్నముపై లగ్నాధిపతితో లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో కనుక ఉంటే ఇది జరుగుద్ది, ఖచ్చితంగా అవుతారు. సాటర్న్ అంతర్దశలు వచ్చినప్పుడు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? శాటర్న్ అంటే ముసలితనం వస్తుంది కదా, మరి తగ్గడం అనేటప్పటికి లావు తగ్గాలి అంతేనా? అది కేతు వస్తే సరిపోద్ది కదా. అదే అడుగుతున్నా ఇందాహించి. కేతు ఇప్పుడు రెండు విధాలుగా ఉండదు, పెరగడానికి తరగడానికి. పెరగడానికి జూపిటర్ అయితే తరగడానికి కేతు. ఇంకా దానికి సార్ చెప్పింది కరెక్టే మ్యామ్. ఎందుకంటే మా వారికి వృషభ రాశి లగ్నం వచ్చేమో గురువండి. చెప్తాను, లగ్నం మర్చిపోయాను. అయితే వెయిట్ లాస్ అయిపోయారండి. అయితే సార్ చెప్పింది కరెక్టే మ్యామ్. ఎందుకంటే కేతు చూసారండి, ఆయన్ని లాగేశారండి బాగానే. అదే ఇది ఆయనది సింహ లగ్నం అయి ఉంటుంది, చూసుకోమా. సింహ లగ్నం కాదండి, మూల నక్షత్రం ఉంటది కదండి, ఆ లగ్నం అండి. ధనుసు రాశి. ధనుసు లగ్నం అండి. ధనుసు లగ్నం. ఎప్పుడు జరిగింది? 1 year పైన అయిపోతుందండి. 1 year పైన అయిపోతుంది, కరెక్టే. ఆ విధంగా చూసుకుంటే మనం ఏ విధంగా చూడాలంటే కేతు కానించి ధనుసు లగ్నం, ధనుసు రాశి, మూల త్రికోణం అయ్యింది చూడండి అక్కడ. అవును సార్. ఓకేనా? అది జూపిటర్ హౌసేగా. అవునండి. తర్వాత ఇక్కడ చూడండి, సంవత్సరం క్రితము అన్నది అమ్మాయి. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. సంవత్సరం క్రితము అంది అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లా, పోయిన సంవత్సరం ఏప్రిల్లా? పోయిన సంవత్సరం అండి. పోయిన సంవత్సరం ఏప్రిల్లో జూపిటర్ 5th ఆస్పెక్ట్ కేతు మీద ఉంది, చూసుకోండి. అవును సార్. అప్పుడు కేతు గురువు యొక్క తత్వం లాక్కుంటాడుగా, ట్రైన్ ఆస్పెక్ట్. అవునండి. అవును సార్. ఓకేనా? ఇప్పుడు వస్తారండి, లావ్ అవుతారండి. ఇప్పుడు ఆయన ఏం చేద్దాం, గాలి కొడదాం. ఇప్పుడేమో లావ్ అయితేనేమో తగ్గాలంటున్నావు, తగ్గితేనేమో మళ్ళీ లావ్ అవుతారా అంటున్నావు. గాలి కొట్టడమే ఇంకా. ఇప్పుడు సింహ లగ్నానికి కేతు అక్కడే ఉన్నాడు.
నేను 100 గ్రాములు కూడా తగ్గట్లా, చాలా ప్రయత్నాలు చేస్తున్నా. ఆ, నాకు ఇప్పుడు జాగ్రత్తగా చేతులు తగ్గట్లేదు ఎత్తకుండా చూస్తున్నాను. తగ్గట్లేదు కదా. మొన్న మనం ఏం చెప్పుకున్నాం? కేతు వెళ్తూ వెళ్తూ తగ్గిస్తాడు, రాహు వస్తూ వస్తూ ఫలితాలు ఇస్తాడు. ఉమ్, వెయిట్ అండ్ సీ. సాటర్న్, కేతు ట్రాన్సిట్ ఇన్ వీనస్ స్టార్, ఉమ్, కేతు ట్రాన్సిట్ ఇన్ ఓన్ స్టార్. ఉమ్. అప్పుడు ఖచ్చితంగా తగ్గుతారు. తగ్గితే అన్ని తగ్గుతాయి ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు ఈయన వెయిట్ ఎప్పుడు పెరుగుతారండి ఇప్పుడు? వెయిట్ కరెక్ట్ గా నీకు జూపిటరు సింహరాశిలోకి వచ్చినప్పుడు పెరుగుతాడు. ఇంకా ఇప్పుడు 2 years పడుతుంది. కర్కాటంలోకి వచ్చారండి అయితే. అమ్మ కర్కాటకంలోకి వస్తే అవ్వదు. ఫ్యాటీ లివర్ పెరుగుద్ది. సింహరాశిలోకి వచ్చిన. ఫ్యాటీ లివర్ పెరుగుద్ది. ఓకే అండి. మీరు అన్ని కరెక్ట్ గానే చెప్తున్నారండి. చిన్నపిల్లలు ఎవరు జుట్టుకి నూనె పెట్టుకోరండి, పెట్టుకోవద్దు అంటున్నారండి. నువ్వు పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఉంటేనే డాక్టర్లకి లాభం. ఇప్పుడు కరెక్టే కదమ్మా. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. మనం ఎంత దిక్కుమాలిన సంస్థలో వ్యక్తుల మధ్య బతుకుతున్నాం అన్న సంగతి మీకు తెలియదు. ఉల్లిపై తింటే ప్రాంక్యాసిస్ కి కావాల్సిన ఇన్సులిన్ లేదా పెన్సిలినా, ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్. పెన్సిలిన్ తయారయ్యేది దాంట్లో ఉంది. ఉల్లిపాయ తింటే దుర్వాసన వస్తుందని సైకలాజికల్ గా దెబ్బకొట్టి ప్యాంక్రాసిస్ ని పూర్తిగా నాశనం చేశారు. సరిపోయిందా ఈ భోజనానికి ముందు సరిపోయింది. సలాడ్ గా తీసుకుంటే బాగానే ఉంటుంది. అమ్మా? భోజనానికి ముందు, లంచ్ కి ముందు సలాడ్, క్యారెట్, కీర, ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, కొంచెం నిమ్మరసం సలాడ్ గా తీసుకుంటే రోజు గనక ఆ మా ప్రాబ్లం. పేదోడు ఇదంతా ఎక్కడ చేస్తాడమ్మా? 40-50 సంవత్సరాల క్రితం మజ్జిగ అన్నమో లేదా గంజి అన్నమో దాంట్లో ఉల్లిపాయ వేసుకుని తినేసేవాళ్ళు. అవును, వాళ్ళకి లేనిది షుగర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మేము కూడా తినేవాళ్ళం ఆ, చిన్నప్పుడు. నేను టిఫిన్లు వేసుకుంటూ ఉంటానండి. దోశల్లో కానీ పచ్చి ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటానండి. పచ్చి ఉల్లిపాయకి ఆయిల్ తగులుతుంది, అవునా? ఆయిల్ తగలకూడదుగా. ప్రాపర్టీస్ మారిపోతాయి. ఆహా, ప్లేట్ లోకి వచ్చినాకండి. అమ్మా? ప్లేట్ లో తీసుకుంటాను కదండి దోశని, చట్నీ దోశ అది అని. పనికిరాదు. అది పనికిరాదు పచ్చి ఉల్లిపాయ. ఓకే. ఓకేనా? ఇంకా సమస్యలు ఏమన్నా? ఇంకా అంతే అండి. అయితే నరాలకి సంబంధించింది ఇప్పుడు ఇలా చేయాలన్నమాట అండి నేను అయితే. ఎక్కువగా నరాలకు సంబంధించింది చేయాలి కాబట్టి ఎక్కువగా మనం లీఫ్ ఐటమ్ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే నరాలకు సంబంధించి రాదు. దాంట్లో కొత్తిమీర, పుదీనా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ, ఎక్కువగా కొత్తిమీర, పుదీనా వాడుకుంటే మీకు ఈ నరాల బలహీనతకి సంబంధించిన రుగ్మతల్లోంచి బయటకు వస్తారు. సార్ నీస్ ఎక్కువ తినేది అలాగే హెగ్ తింటాను అంతే సార్. ఎప్పుడో కానీ చికెన్ తీసుకొస్తారు, అది కూడా ఎక్కువ తినండి. దిక్కుమాల నీస్ చికెన్ వద్దమ్మా. చికెన్ మానేయండి, టోటల్ గా మానేయండి. ఓకే అండి. టోటల్ గా చికెన్ అనేది మానేయండి. ఎందుకంటే దాంట్లో స్టెరాయిడ్స్ తో పెడుతున్నారు కాబట్టి అది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసేస్తుంది. శుక్రుడు దెబ్బ కొట్టేస్తాడు. ఎవరికైనా సార్ అది? అసలు ఆడలేదు మగాలేదు తినేవాళ్ళు ఎవరికైనా సరే. ఓకే అండి. ఎక్కువగా చేప కానీ ఎక్కువ తీసుకోనండి. నీస్ ఐటమ్స్ ఎక్కువ ఎగ్ ఒకటే తీసుకుంటాను అంతే అండి. అసలు ఏమి తీసుకోకుండా కూరగాయలు చక్కగా తీసుకుంటే సూపర్ గా ఉంటది దేహం. అవును చాలా సార్. బాగుంటది, చాలా బాగుంటది. ఇది సార్ దిక్కుమాల నాన్ వెజ్ తిన్న కాడి నుంచి మొత్తం వచ్చేసి ఏంటి అలా శాస్త్రంలో కూడాను చాలా చక్కగా రాసింది ఏంటంటే నువ్వు ఏ రకమైన ఆహార పదార్థం సేవిస్తావో అటువంటి భావనలు కలిగిన వ్యక్తి అవుతావు అని ఉంది. కరెక్టే సార్. ఎంత చక్కగా రాశారు చూడండి. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాడు దాని యొక్క మూర్ఖత్వం కానీ లేకపోతే తన యొక్క మనస్తత్వంలో కొంచెం అగ్రెసివ్ గా అనేది ఉంటది. అదే చక్కగా బ్రాహ్మణ మిల్స్ తీసుకొని తిన్నాం అనుకోండి, మీకు డైజెషన్ ప్రాబ్లం రాదు, మోషన్ ప్రాబ్లం రాదు.
అన్ని బాగుంటాయి. అంటే తినకూడదు అని చెప్పట్లేదు, తినొచ్చు అని కూడా చెప్పట్లేదు. అంటే సాత్విక occasion గా గుణాలు తీసుకోవడం తప్పలేదు అమ్మా. సాత్విక గుణాలు పెంపొందించుకోమంటున్నారు. ఆ, ఆ. కొంచెం లైట్ గా అలాగని మ్యామ్ అలాగని కాదు, అమ్మవారి శ్లోకం చదివినా ఏం చదివినా ఆవిడ మనసులోకి వచ్చి నీస్ తినొద్దని చెప్తా ఉంటదండి. నీస్ తినడం ఇక్కడ శాస్త్రం పరంగా కూడాను ఎందుకు రాశారు ఏంటంటే ఇక్కడ నాలుక ఉచ్చారణ పలకదు, ఉచ్చారణ అవును సార్. పలకదు. మందు. అందుకని నాన్ వెజ్ ఎక్కువగా. నేను 100కి ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఎవరు పెట్టరు? మీ ఇంటికి వచ్చి నాకు బిర్యానీ కావాలంటే పెట్టరా? పెడతారు. పెడతాం సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా పెడతారు నాకు, ఎందుకంటే ముస్లిం కాబట్టి. కానీ నేను ఎందుకు తినను అన్న దాని మీద తీసుకునేటప్పటికి ఏంటంటే కొంతవరకు తీసుకోవాలి. మాంసపు కృత్తులు అనేది మానవ శరీరంలో కావాలి. అది బయట నుంచి వేరే దాంట్లో నుంచి కూడా వస్తాయి, కానీ దీంట్లో వచ్చినంతగా దాంట్లో రావు. అలాగని మాంసం కృత్తులు కావాలని ఓకి దొరికిన దానికల్లా తినిపారేస్తే ఇంకా నేను బతకాలిగా. నేను నలుగురికి చెప్పాలంటే నేను బతికి ఉండాలి కదా అంట. అవునా? ఇప్పుడు మీరు 100 సార్లు ఇప్పుడు మొన్న ఒక్క నిమిషం మీరు కొంచెం లైన్ లో ఉన్నానమ్మా. మీరేమంటారు? మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సార్ చక్కగా అర్ధరాత్రి ఫోన్ చేసినా లేచి చక్కగా చెబుతారు అని. ఈ చక్కగా చెబుతారు అంటే దాని భావన ఏంటి? చక్కగా చెప్తారంటే అక్కడ తీసుకునే సాత్వికం భోజనం. అదే కనుక ఈ చికెన్లు మటన్లు మొత్తం తినేసి ఉంటే ఏందమ్మా ప్రాణానికి అంటనా? మొత్తం వచ్చేస్తుందండి. అది మనం జాగ్రత్త చెయ్యాలి. మనం ఏంటంటే దానికి కూడాను ఇంకోటి ముఖ్యమైన సూత్రం ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు అతిగా ఇష్టమున్న ఆహార పదార్థాన్ని నువ్వు సాక్రిఫై చెయ్యి, నీ ఆరోగ్యం కంట్రోల్లో ఉంటది. నీకు అతిగా ఇష్టమైన ఆహారం సాక్రిఫై చెయ్యి, అది కంట్రోల్లో ఉంటది. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, నేను తినేస్తాను. కానీ దాన్ని సాక్రిఫై చేయడం వల్ల అంటే వచ్చే లాభం ఏంటయ్యా అంటే ఆరోగ్యము, చక్కగా సాత్వికము, ఎలాగో శాస్త్రాలు చెప్తున్నాం కాబట్టి ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఇష్టమైన ఆహారాన్ని సాక్రిఫై చేస్తేనే నీకు నిలబడుతుంది. కానీ ఇక్కడ మనం చంద్రుడిని కంట్రోల్ చేస్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్య పరంగా చంద్రుడిని కంట్రోల్ చేస్తున్నాం. సో చంద్రుని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మిగతా అన్ని పనులు కరెక్ట్ అయిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. నేను కాఫీ ఎక్కువ తాగుతానండి. కారణం ఏమై ఉండొచ్చు? ఏంటమ్మా? కాఫీ చాలా సార్లు తాగుతాను రోజుకి. రాహు ఇజ్ ఏ కాఫీ కారక. అది ఆ అలవాటు పోవట్లేదు నాకు. పోయిద్ది. అది ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క హ్యాబిట్ అంతే, వేరే. ఒక్క నిమిషం, నాకు చిన్నప్పటి నుంచి లేదు మ్యామ్, నాకు కాఫీ అలవాటు, టీ అలవాటుని. ఒక్క నిమిషం. నేను రాత్రి 12ంటికి మెలకుంటే అప్పుడు కాఫీ తాగాలంటే అప్పుడు పెట్టేసుకుంటాను. లేదు మ్యామ్, నాకు అలవాటు లేదు మ్యామ్. నాకు కాఫీ అయితే మీకు అలవాటు ఉంది మ్యామ్, నాకు అలవాటు లేదు. కానీ అది అయిపోతాం అనేది ఏంటి అనేది ఎలా చూడాలి? కాఫీకి సంబంధించిన గ్రహం అదే అనేది కాఫీకి కారకత్వం వహించేది అదే. కాబట్టి అది లగ్నంలోనే ఉంది, మీకు లగ్నంలోనే రాహు ఉంది. రాహు రిప్రజెంటివ్ ఎవరై అంటే సన్ ఎక్కడున్నారు? 5th లో ఉన్నారు. మీకు సన్ ఎక్కడున్నారమ్మా? సన్ 11th లో ఉన్నారు. 11th అంటే ఏంటి? ఆశ, కోరిక. అది ఓకేనా? మరి నాకెందుకు లేదు సార్? చిన్నప్పటి నుంచి నీకెందుకు లేదు అనేది డౌట్, అంతేనా? లగ్నానికి సంబంధం ఉందా? లగ్నాధిపతికి మినిమం 8 degrees అబవ్ ఉంటారు చూడండి.
లగ్నం మీదకి వెళ్ళడం. ఇక్కడ ఏమైందంటే లగ్నము నుండి బయటకు వచ్చేసాడు ఆయన 12వ భావంలోకి వచ్చేసాడు. మేడం గారికి లగ్న భావంలో అవునండి. భావం మీదకి వెళ్తున్నాడు. సో వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ వేరు, బయటకు వచ్చేసే ఎఫెక్ట్ వేరు. అయ్యో, అర్థమైంది సార్. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? శైలజ గారు, రాత్రి ఏంటి మనం అనుకున్నాం చెప్పండి. శైలజ గారు, ఏంటి సార్ని అడుగుదాం అనుకున్నాం కదా. శైలజ గారు, సార్ ఇంకో డౌట్ ఉంది సార్, నాకు ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్తారు. శుక్రుడికి సంబంధించింది హెయిర్ కట్ చేయకూడదు అంటున్నారు కదండి, లేడీస్ ఎవరని అది క్లారిటీగా చెప్పండి సార్. చాలా మంది కట్ చేసేస్తూ ఉంటారు కదండి. మన చాలా మంది సంగతి మనకు వద్దమ్మా. అక్కడ మనకి పరాశర మహర్షి చెప్పిన విషయం చెప్తున్నాను. హెయిర్ కట్ చేసే ఆడవాళ్ళకి వివాహం చేసుకోవద్దు అని పరాశర మహర్షి చెప్పారు. ఆయన చెప్పిన విషయాన్ని శ్రీ 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 లీలాకృష్ణమూర్తి గారు సర్వార్థ చంద్రిక 4వ భావంలోనూ 3వ పార్ట్లోనూ చెప్పాడు ఆయన. అర్థమైందా? ఓకే. నేను ఏది చెప్పినా అది విట్నెస్ ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. వాహన ప్రమాదాల గురించి అడుగుదాం అనుకున్నాం మేడం మనం. అది ఏంటమ్మా అది? శని వాహన కుజ ప్రమాదాలు. వాహన ప్రమాదాలు అంతేనా? అవును, శని కుజ యాక్సెస్ ఉంటే సరిపోతుందా, శుక్రుడు కుజుడు కంపల్సరీ రావాలా అనేది అడుగుదాం అనుకున్నాం. శుక్రుడు వస్తేనే వాహనాలు, బాగా గుర్తుపెట్టుకోండి. శుక్రుడు వస్తే వాహనాలు ఏ లగ్నానికైనా. ఏ లగ్నానికైనా, కానీ అది 8వ ఆధిపత్యం రావాలి, 8th రావాలి. ఓకే, 8th రావాలి. అయితే మీకు ఒక డౌట్ కూడా రావాలి దీంట్లో. సర్జరీస్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే వ్యక్తులకు అవదు. సర్జరీస్, ఓకేనా? డాక్టర్స్ ఇక్కడ చూడండి, మార్స్ అండ్ సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ లో జరిగే వేరుంటాయి. ఏముంటాయి అనేది కావాలి. ఇక్కడ ఏముంటాయి అనేది చెప్తాను. మార్స్ ఈజ్ ఎ కన్స్ట్రక్షన్ కారక. కన్స్ట్రక్షన్స్ కి కావాల్సింది ఎవరు? పనివాళ్ళు. కేతు, సాటర్న్ ఈజ్ ఏ లేబర్, కార్మికులు. సో దట్ పర్సన్ మస్ట్ అండ్ షుడ్ పైనుంచి, అంటే కన్స్ట్రక్షన్ పైనుంచి పడవచ్చు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మెట్లు కాదు, పైనుంచి జారి పడిపోవచ్చు. రెండోది, మనకి మార్స్ ఈజ్ ఎలక్ట్రికల్ కారక. కరెంట్ షాక్ కొట్టవచ్చు. ఓకేనా? సో ఇది ఇంకోటి తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, మనం కొండ అనేటప్పటికేమో రవిని తీసుకుంటాం. రవి అండ్ మార్స్ రెండు చూడండి. కొండకారకుడు రవి అయినప్పుడు మార్స్ రాయికి కారకుడు అవుతాడు. కొండ ఎక్కేటప్పుడు జారి పడిపోయి పైనుంచి లోయలో పడి చచ్చిపోయాడు. ఈ పదాలు ఎప్పుడైనా వింటారా? ఇప్పుడు మన ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళారండి, పిల్లల్ని తీసుకెళ్లి గాంధీ హిల్ కొండ మీదకి వెళ్ళారండి. అక్కడ పాపకి కాలు జారిపోయి కింద పడి ఒక పెద్ద రాయి మీద పడి చచ్చిపోయిందండి. రాయ వచ్చి ఈ అమ్మాయికి తగలడం వేరు, ఈ అమ్మాయి రాయి మీద పడడం వేరు. సో ఇక్కడ వాయుతత్వం అనేది కూడా ఉండాల. అది చంద్రుడితో కాదు, వాయుతత్వ రాశిలో ఉండొచ్చుగా, అవ్వచ్చుగా. సో ఇలాగ తీయాలి. అంటే మీకు వాహనం అనేటప్పటికి వచ్చేటప్పటికి 2 విధాలుగా ఉంటుంది, మొత్తం 3 విధాలుగా ఉంటుంది. వాహనం అనేది కూడా 3 విధాలుగా ఉంటది. మీరు నిలబడి ఉన్నప్పుడు గుద్దేస్తాడు, గుద్దుతాడు, అంటే స్థిర. అదే కనుక జర్నీలో యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. సో అదేంటిది? చర. సో దిశోభావ. మీరు బయలుదేరారు, ఇంతలో ఎవడో కొత్తంగాడు ఫోన్ చేశాడు, మేడం గారు అని. మీరు గబాల్మంటే ఏం చేశారు? గబాల్మంటే ఆగారు. ఆగానే వెనక నుంచి కొట్టేయడం. అర్థమైందా? అర్థం కాలేదా?
ఇప్పుడు శైలజ గారు అడిగింది ఇప్పుడు చెప్పిన మీ ఎగ్జాంపుల్లో శుక్రుడు కంపల్సరీనా? శుక్రుడు కంపల్సరీ వాహన కారకుడు. ఓకే. మాస్ నాలుగో లార్డ్. స్థానానికి నాలుగో స్థానానికి కుజుడు, శని, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ జరగదంటారా? గురు దృష్టి ఉండి చెప్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ లగ్నానికి అది చెప్పండి. ఏ లగ్నానికి? మిథున రాశి అనుకోండి సపోజ్. మిథున రాశి, మిథున లగ్నమా, అది చెప్పండి. మిథున లగ్నం. మిథున లగ్నం వేరు, మిథున రాశి వేరు. ఓకే, ఈ రెండింటికి డిఫరెంట్ నేను చెప్తాను. ఇక్కడ లగ్నం ఇన్వాల్వ్మెంట్ అయితే దేహానికి, అదే కనుక రాశి ఇన్వాల్వ్మెంట్ అయితే మానసిక క్షోభకి. ఇప్పుడు రెండు ఉంటాయి మీకు. యాక్సిడెంటల్ అనేది దేహానికి సంబంధించింది. అసలు యాక్సిడెంట్స్ చూసేది మనం లగ్నానికే కదా, లగ్నానికే చూస్తాం. కానీ ఇక్కడ ఎయిత్ తో సంబంధం రావాలి. ఎయిత్ తో సంబంధం రావాలి. ఇప్పుడు మిథున రాశి లగ్నం అన్నది మీరు లగ్నం అనుకోండి. లగ్నం, మిథున లగ్నం. 8th and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. ఓకేనా? 4వ భావంలో కూర్చున్నాడు. ఈ శాటర్న్ నేను చెప్తున్నాను మీకు రూల్ చేసేది 8 + 9 4లో కూర్చున్నాడు. 4లో కూర్చున్నప్పుడు ఈయనకి శుక్రుడితో సంబంధం ఉందా? అది చూడాలి. అది చూడాల్సిందే కంపల్సరీ. లేదా కుజుడితో సంబంధం ఉందా? 4వ స్థానాధిపతి న్యాచురల్ జోడియాక్ లో మూన్ కాబట్టి మూన్ కూడా రావచ్చా? మూన్ రావడం అంటే మూన్ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తుంది. అది ఈ టైంలో ఇది జరుగుద్ది అని. అప్పుడు మన డే లార్డ్గా గానో, స్టార్ లార్డ్గా గానో, లేకపోతే హోరా లార్డ్గా గానో, సూక్ష్మ లార్డ్గా గానో వస్తాడు ఆయన. అంటే ఆ ఈవెంట్ జరగాలిగా. ఇక్కడ మీరు ఇదే మిథున లగ్నానికి తీసుకోండి. 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్కడున్నాడు? 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th, కనెక్టింగ్ విత్ 4th లార్డ్, 6th లార్డ్. ఇక్కడ చూడండి, మిత్రుల మూలంగా పోట్లాడుకోవడం వల్ల దెబ్బలు తగులుతాయి. సిక్స్త్ అక్కడ ఏంటది? వాహనాలతో కాదు, వాహనం ఏది? 4th. ఇప్పుడు 4th లార్డ్తో కూడా సంబంధం ఉండాలి కదా. శుక్రుడు. అందుకనే పరాశర మహర్షి మనకి చాలా చక్కగా ఏం చెప్పారంటే, ఒక భావములో, ఒక లగ్నములో 9 గ్రహాల ఇన్వాల్వ్మెంట్ ఉంటది. 9 గ్రహాల యొక్క కారకత్వాలు ఒక్కొక్క భావంలో, 12 భావాల్లో కూడా అది ఉంటాయి. ఇది తీసుకునే మన కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే సబ్ లార్డ్ అనేది మొత్తం తయారు చేశారు. అర్థమైందా? 12th లార్డ్గా శుక్రుడు రావచ్చు కదా, అప్పుడు యాక్సిడెంట్ ఉంటుంది. 12th లార్డ్గా శుక్రుడు రావచ్చు. ఇక్కడ శుక్రుడు అనేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తాను నేను. 5th and 12th లార్డ్. మీరు ఒక శుభకార్యానికి వెళుతుండగా యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైనా విన్నారా? అవును, జరుగుతాయిగా. 5th అంటే శుభకార్యమేనా? సరిపోయినా మీకు? జనరల్ గా 5th అంటే మంచిది కాబట్టి అవ్వదు అని అనుకుంటారు. అప్పుడు అక్కడ సిచ్యుయేషన్ అవుతుంది, కానీ ప్రాణం పోయిద్దా లేదా అనేది అది వేరు. మళ్ళీ అది అవ్వదు, 5th కదా. సో ఈ విధంగా చూసుకోవాలంటే వెళ్ళాలి మనం. పర్వాలేదమ్మా, బుర్ర ఉందా నాకు? కాదు సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు మిథున లగ్నానికి చెప్పారు కదా, శుక్రుడితో కంపల్సరీ సాటర్న్ కి కనెక్షన్ రావాలి 4th తో అని. అదే సాటర్న్ అక్కడ 10th లో కూర్చుని ఈ 4th చూస్తున్నాడు. ఇక్కడికి 4th కి గోచారంలో వీనస్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, కానీ అక్కడ బుధుడు కలవడు కాబట్టి దెబ్బలు తగలవు అనుకోవాలా? మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు గోచారం మిథున లగ్నానికి గోచారంలో శుక్రుడు 4లోకి వస్తాడు. వచ్చినప్పుడు 8th లార్డ్ ఆస్పెక్ట్ పడుతుంది. 8th లార్డ్ ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు, అంతేనా?
ఇప్పుడు 4th లార్డ్ 5th లార్డ్ అక్కడ కూర్చున్నాడు. అదే అదే విషయం మీద ఒక పెద్దాయన మరణించాడు. ఆ పెద్దాయన మరణించిన సంవత్సరకానికి భోజనానికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. యాక్సిడెంట్ అని ఎలా తీసుకుంటారు మీరు? ఓకే. శుక్రుణ్ణి భోజనకారకంగా ఎందుకు తీసుకున్నారు? నో 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 9th లార్డ్ ఆస్పెక్ట్ ఆన్ 5th లార్డ్. నెంబర్ 1 Okay. పాయింట్. ఓకే. 9th లార్డ్ ఆల్సో 8th లార్డ్. ఓకే. 4th ఈజ్ ఏ ఫుడ్. ఓకే. సో ఇలా ఎందుకు తీసుకోకూడదు అంటా నేను. తీసుకోవచ్చు. అయితే యాక్సిడెంట్ అవ్వదా అని మీరు అన్నారు. అయ్యింది. ఎలాగయ్యింది అంటే ఈయన స్కిడ్ అయి పడిపోతాడు. అంటే మళ్ళీ కేతు రారా? కిడ్ అన్నప్పుడు కేతు ఉండదా? వాటర్. 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th సైన్ ఈజ్ ఏ వాటర్. ఓకే. ఓకే. విచ్ టైం, ఏ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. మళ్ళీ లక్ష్మమ్మకి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. సాటర్న్ ఇన్ ద బుధ స్టార్, మెర్క్యూరీ స్టార్. లేదు. సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మీనా. మీనా ఈజ్ ఏ వాటర్ సైన్. అట్ ద సేమ్ టైం వీనస్ ట్రాన్సిట్ ఇన్ హస్త. ఓకే. అమ్మా అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో అక్కడ ఏం చెప్తుందంటే ఆ కాంబినేషన్ ఏం చెప్తుందంటే ఇంటికాడ కల్లాపు జల్లిన నీళ్ల మూలంగా, లేకపోతే చెరువు గట్టు మీద స్కిడ్ అయ్యి పడే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1. ఇంకోటి కూడా తీసుకుందాం. తీసుకోపోవడానికి ఇదేమన్నా తీసుకోకూడదని ఏమన్నా ఉందా? లేదే. సాటర్న్ ఈజ్ ఏ బాత్రూమ్ కారక. ఆ బాత్రూమ్ లో స్కిడ్ అయి పడొచ్చుగా. ఇంటి దగ్గర బాత్రూమ్ లో స్కిడ్ అయి పడతారు. ఇదొకటి పాయింట్. రెండోది తీసుకుందాం. అక్కడ సర్ఫ్ గాని, హార్బిక్ గాని, లేకపోతే మన సబ్బు గాని, లేకపోతే షాంపూ గాని అక్కడ కింద పడి ఉండడం వలన ఈయన చూడకుండా స్కిడ్ అయి పడొచ్చుగా. ఎందుకంటే నేను చెప్పిన షాంపూ సర్ఫ్ అంటానికి సంబంధించి అమ్మా అవి వేనస్. షబ్బు, సర్ఫ్, షాంపూ అన్ని వేనస్. ఓకే. ఇలా తీసుకోవచ్చు. వీనస్ ప్లస్ లిక్విడ్స్. వ్యవసాయానికి కారకత్వం నేను అడుగుదాం అనుకున్నాను మేడం. అది కూడా ఒక పాయింట్. వ్యవసాయం అంటే భూకారకుడు ఎవరు? వ్యవసాయం అని చెప్పచ్చా? ఏదమ్మా? 4th కి శుక్రుడుని వ్యవసాయంకి లాభాలని చెప్పచ్చా? శుక్రుడు చెప్పొచ్చు. అయితే మనకి అక్కడ ఏముంది? చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మరొకటి చెప్తుంది. ఏం చెప్తుందంటే యు మస్ట్ అండ్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మింగ్. ప్లస్ యు మస్ట్ అండ్ షుడ్ టేకెన్ సమ్ అమౌంట్ ఇన్ బ్యాంకింగ్ అంటుంది. నువ్వు బ్యాంకు ద్వారాగా కొంత లోన్ తీసుకుని నువ్వు ఫార్మింగ్ చెయ్యి, నేను ఇస్తాను గెయిన్ అంటుంది వీనస్. ఎందుకు? చిత్తా నక్షత్రంలో ఉంది కాబట్టి, 6th ఇన్వాల్వ్మెంట్ అయ్యింది కాబట్టి, 4 అంటే భూమి కాబట్టి, వాహనం కాబట్టి, ఇల్లు కాబట్టి, స్వక్షేత్రము కాబట్టి ఇన్ని ఉన్నాయి. గోచారంలో చెప్తానన్నమాట. నేను గోచారంలో వ్యవసాయదారులకి లాభాలు ఉండొచ్చు ఈ టైంలో అని. కరెక్టే. నాకు అలా కాదు, లాభాలు ఉండవచ్చు అనేది దూరం వెళ్ళిపోయింది. ఉంటాయి అంటే గోచారం కదా మనం ఉంటాయి అంతే. స్టాంప్ వేసేయడమే.
నా దగ్గర అంటే నేర్చుకునే వాళ్ళు ఉంటాయి. కరెక్టే, కానీ ఉంటే లగ్నం తెలియదు కదా మనకి, అందరికీ కదా మనం చెప్పేది. ఏదైనా సరే ఇప్పుడు అలా కాదు కదమ్మా, మనకి మిథున రాశి అవును, మిథున లగ్నం వాళ్ళకి ఇది ఉంటది అని చెప్పేయడమే. చెప్తాను నేను అలా ఉంటాయి వ్యవసాయం. అనేది చెప్పదు, ఉన్నాయి. ఇది మీరు చెయ్యండి, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఉమ్, ఇల్లు కట్టే యోగం ఉంది, అదీను లోన్తో కట్టుకోండి, దాంట్లో నివాస యోగ్యత ఉంటది లేకపోతే ఉండదు అని చెప్పడమే. ఉమ్, మనకేం లేదమ్మా, భగవంతుడు మనకి ఇచ్చిన పరిజ్ఞానాన్ని 10 మందికి పంచడమే. ఇప్పుడు ఎందుకంటే 7th and 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న జూపిటర్ గివ్స్ టు హిమ్. ఏమిస్తున్నాడు జూపిటరు అంటే లగ్న అండ్ 4th భావ ఫలితాలు ఇవ్వాలి. లగ్న అండ్ 4th భావ ఫలితాలు. లగ్నం అంటే తను, 4th అంటే ఏంటి, భూమి, వాహనము, అట్ ద సేమ్ టైం అగ్రికల్చరల్. సో దీని మూలంగా బాధకం వస్తుంది. బాధకం ఎందుకు? 7th లార్డ్ ఈజ్ ఏ బాధకాధిపతి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న, ఇన్ ద స్టార్ ఆఫ్ మృగశిర. ఉమ్, సో అప్పుడు అయినా అప్పుల పాల్లోకి వెళ్ళిపోయాడు. ఉమ్, ఎందుకు? 6th and 11th. సో ఆయనకి స్వదాగా వచ్చిన ఆలోచన అంటే కాదు. 7th ఆపోజిట్ పర్సన్, అది మిత్రుడు కావచ్చు, వ్యాపారులు చెప్పుండొచ్చు. ఈయన గవాలమంటే ఏం చేశాడంటే కొంత అప్పు తీసుకుని దిగడం వలన మునిగిపోయాడు. ఇది ఎప్పుడు మునిగిపోయాడు అని మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ వచ్చిద్దా రాదా? అవును, పోయిన సంవత్సరం ఏప్రిల్ తర్వాత మునగడం స్టార్ట్ అయ్యింది. ఉమ్, ఎందుకని మళ్ళీ డౌట్ వచ్చింది. మీకు రాలేదా డౌట్? అరే వచ్చింది. పోయిన సంవత్సరం ఏప్రిల్ తర్వాత అని మీరు ఎలా చెప్పారు, ఎందుకని అని అడగరా? గురు ట్రాన్సిట్ మారింది. గురు జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 12th house ఇన్ ద స్టార్ ఆఫ్ సన్. సన్ ఈజ్ ఏ థర్డ్ లార్డ్ అంటే మిత్రులు, అంటే ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఏ ఫ్రెండ్. హీ ఈజ్ కమ్యూనికేటెడ్ టు హిమ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ టైంలో బంధుమిత్రులు, స్నేహితులు, సిబ్లింగ్స్ అందరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. మనం చెప్తే వినరు. ఎందుకంటే మేము ఫలానా కదా, మేము చౌదరీసం కదా, మేము సాయిబులం కదా, లేకపోతే మేము నాయుళ్ళం కదా, ఇదొక దిక్కుమాలది, ఇదొక బ్రాండ్ ఒకటి వచ్చింది, అవి వచ్చిన కాడి నుంచి అడుక్కు తింటమే. నేను గోచార రీత్యా చెబుతున్నా, చెప్పడమే మన వంతు. అది చెప్పేదేనమ్మా, మనకు అనవసరం. ఇది కర్మఫలం అనుభవించాల్సింది తప్పదు. విన్నాడు అంటే బాగుపడతాడు, లేకపోతే పోతాడు. అయ్యో గియ్యో అనేది లేదు. ఎందుకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఏ గ్రంథంలో కూడాను నేను డైరెక్ట్ గా వచ్చి చెప్పను. డైరెక్ట్ సార్ ఇంకో డౌట్. అది ఒకళ్ళ దూరగా తెలియపరుస్తాను నీకు. ఆ యోగ్యత కలిగే వ్యక్తితో తెలియపరుస్తా. చెప్పమ్మా. ఇప్పుడు ఇదే మిథున లగ్నం వాళ్ళకి సాట్రన్ 10th లో కూర్చుని 4th లార్డ్ ఇన్ ద స్టార్ ఆఫ్ 4th లార్డ్ బుధ మెర్క్యూరీ. హలో అమ్మా నువ్వు చెప్పండి. చెప్పమ్మా, నేను అక్కడికి వెళ్తున్నానమ్మా, గోచారంలోకి వెళ్తున్నాను, నేను చెప్పు. గోచారం అవుని ఏదన్నా అవుని, సాట్రన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. ఈ సాట్రన్ 4th ని చూస్తున్నాడు, మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ మళ్ళీ మెర్క్యూరీ. అలాంటప్పుడు వీళ్ళకి గృహాన్ని లోన్ తో తీసుకుని కట్టుకోమని సలహా ఇవ్వాలా, లేదా మరి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి గృహం కడితే ఇబ్బంది అని చెప్పాలా? ఇప్పుడు ఏది చెప్పకూడదు. ఏది ఇప్పుడు చెప్పాలి కాదు. అనేది డిసైడ్ అవ్వాలంటే మహాదశ ఏది? అసలు జనరల్ గా మహర్దశ గురించి ఇవ్వాలి. శని మహర్దశ. మనం శని చెప్తాం మహర్దశ. అమ్మా. ఇక్కడ ఏం చెప్తామంటే ఈ రెండిట్లో ఏదొచ్చింది ఫస్ట్? శని. ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది? శని మహర్దశ. శని మహాదశ. ఇంకా బుధ రాలా. అమ్మా బుధ రాలేదు. శని మహాదశేనా? ఉమ్. శని మహాదశ. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సాటర్న్ డాష్ 8th and 9th లాట్ ఎక్కడ కూర్చున్నాడు? 10th. అక్కడ పెట్టేసేయండి 10th. ఇప్పుడు చెప్పే రూల్ మీరు ఎంత గట్టిగా మీరు పట్టుకుంటారో అంత మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు. సాటర్న్ సోర్స్ ఇచ్చాడు 8, 9కి అధిపతి. 8 అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ కానీ,
తర్వాత మనకి ఇదంటే ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్స్ కానీ, సర్జరీకి సంబంధించింది కానీ, ఆయుర్వేదిక్ కి సంబంధించింది. ఎందుకంటే 8th అనేటప్పటికి శాటను పాతకాలంలో ఇవి ఉన్నాయి కదా, పాత వైద్యానికి సంబంధించింది అనమాట. అయితే 8th అనేటప్పటికి అనేది గ్రౌండ్ లెవెల్ లోపల భూగర్భానికి సంబంధించింది కూడా వస్తుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. ఈ బుధుడు ఎక్కడ ఉన్నారు 5th అమ్మా? 5th లో ఉన్నారు. 5th లో ఇన్ ద ఉండి స్టార్ ఆఫ్ జూపిటర్. సరే ఉంటే ఉండేవండి. జూపిటర్ సంగతి కాదు మనకు. ఈ బుధుడి మీద ఏదైనా గ్రహాలు 30, 45, 60, 90, 120, 180 ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి లేదు, దాటిపోయింది 180. అమ్మా. 180 దాటిపోయిందండి. ఏది 180 సాటర్న్ దాటి? నుంచి సాటర్న్ నుంచి ఇప్పుడు తులారాశిలో బుధుడు ఉన్నాడు ఆమెకి, మిథున లగ్నానికి. రవి, బుధ, చంద్ర ముగ్గురు కలిసి తులారాశిలోనే ఉన్నారు. రవి, బుధ, చంద్ర వీళ్ళిద్దరు దగ్గర వాళ్ళ యొక్క 30 degrees బిలో ఉన్నారా, 30 degrees అబోవ్ లో ఉన్నారా? బిలో, ఒక రాశిలోనే బిలో. ఒక రాశిలోని బిలో. ఇప్పుడు మనం చెప్పుకునే కథ వినండి. ఈ బుధుడు రవిని దాటాడా, దాటలేదా? రవిని దాటాడు. అంటే ఇక్కడ చూడండి, ఎందుకంటే రవి ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, బుధ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ కాబట్టి దాటాడు. సో ఇక్కడ మిత్రుల సలహాల మూలంగా, మిత్రుల మధ్యవర్తి తత్వం మూలంగా, ఓకేనా, ఇల్లు కడతాడు. అంటే మిత్రులది తీసుకెళ్ళాడు కదా. అయితే వాళ్ళు చెప్పిన విధి విధానంలో రాజుల భవంతి లాగా కడదాం అనుకుంటాడు. అర్థమైందా? హీఈస్ థింకింగ్ అబౌట్ ప్రిన్సెస్. రాజుల భవంతి లాగా కట్టాలనుకుంటాడు. కానీ కట్టాలంటే ఏం చేయాలి? డబ్బు అప్పు తీసుకోవాలి, అవునా? అప్పుడు ఆరోభవం యాక్టివేషన్లోకి వస్తుంది. అప్పుడేంటి, శని మహాదశలో, కుజభుక్తిలో, రవి అంతరంలో ఇలాగొస్తాయి అన్ని. ఎందుకు? వాటి యొక్క తీసుకుపోతున్నారు కాబట్టి, ఆస్పెక్ట్స్ కానీ యుతి కానీ. ఓకేనా? నేను అడిగింది కట్టాలి అని కాదు, అసలు ఇలా ఉన్న వాళ్ళకి గృహం గనక కట్టుకుందామనే ఆలోచన ఉంటే మనం ఆపాలా, కట్టుకోమనాలా? ఎందుకంటే కట్టుకోమనాలి. అది కట్టినది కొనకుండా కట్టుకోమనాలా? ఎలా? ఎందుకంటే కట్టుబడి 8th ఏజే. అదే, అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ అపార్ట్మెంట్లు కాదు, వీళ్ళు కట్టుకుని ఉండాలి. అపార్ట్మెంట్లు కొని మునిగిపోయిన వాళ్ళందరి జాతకంలో ఇది ఉంటది. అపార్ట్మెంట్ కొనేసి మునిగిపోతారు చూసారా, వాళ్ళ జాతకంలో ఉంటది. కట్టేసింది కొనకూడదు, వీళ్ళు భూమి తీసుకుని కట్టాలి, అంతే కదా? కట్టాల్సిందే. అది ఆ క్లారిటీ కోసం అడిగాను. క్లారిటీ కాదమ్మా. ఇప్పుడున్న మనిషి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. వాడు ఏమంటాడు, నేను ఎక్కడ కట్టుకుంటూ కూర్చుంటానండి అంటాడు. మనం ఏం చెప్పకూడదు. ఏమండి, మీరు భూమి తీసుకుని కట్టుకోండి అని మనం చెప్తాం. అదే ఇదంతా ఎందుకంటే తలకాయ నొప్పి, కట్టింది నేను కొనేస్తానండి అంటే వెంటనే అప్పుడు మనం ఇవ్వాల్సిన సలహా ఏంటంటే, మంచి గడియల్లో చెప్పారండి, కొన్నది కొంటానని వెళ్ళిపోయి కొనేసేయండి అంటమే. పూర్తిగా మునిగిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాడు, ఫోన్ నెంబర్ ఇచ్చి రావాలి, అంతే. అప్పుడు రమ్మని. అప్పుడు తెలుస్తుంది, అరే రే రే ఎంత పని చేసాంరా అని. ఎందుకంటే కర్మల్ని బట్టే ఉంటది. మనం ఆడు వినాలా వినకూడదా అనేది కూడా భగవంతుడు రాసేస్తాడు. మనం చేసేది ఏమి ఉండదు. మరి అనుకూలంగా లేని వాళ్ళకి భూమి తీసుకుని కట్టాలి అనేది అనుకూలం లేదు, వాళ్ళకి ఎప్పటికీ రాదు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా ఇల్లు, ఫ్లాట్ అది ఉండదు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, ఒక అష్టదరిద్రుడికి అదృష్టం కలిగించే భార్యనిస్తాడు. అష్టదరిద్రం కలిగిన వ్యక్తికి అదృష్టం గల్ల భర్తనిస్తాడు. వీళ్ళిద్దరూ అష్టదరిద్రులు అనుకోండి,
ఇప్పుడు ఆయన కూడా ఆలోచిస్తాడు కదా, వీళ్ళిద్దరు అష్టదరిద్రులు మనం ఎక్కడ సస్తారా బాబు, వీళ్ళ బుద్ధులు ఇలాగుంది అని. లాభం అని వాళ్ళిద్దరిని జాయింట్ కలిపి అదృష్టం కలిగే ఆడపిల్లని ఇస్తాడు. ఎవరో ఒకరి పేరు మీద తీసుకోవచ్చు. అమ్మా ఎవరో ఒకరి పేరు మీద తీసుకోవచ్చు. అది ఇన్ని లాజిక్స్ ఉంటాయి దీంట్లో. మనం ఏం చేస్తామంటే ఒకటే గురుగారు చెప్పారు ఒకదాన్ని పట్టుకుని నడిపితే సరిపోదానికి కాదు, చూడటమే, తవ్వటమే, తవ్వుకుంటూ ఎందుకని 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 తవ్వుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు శైలజ్ గారు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఒక 70-80 లక్షల్లో మనం ఇల్లు కొనేద్దాం అంటాడు. అక్కడ ఈయనకి లోన్ తీసుకుని ఇల్లు కొనమని ఉందో లేకపోతే లోన్ తీసుకుని కట్టమని ఉందా అనేది ఎవరు చెప్పలేదు. సిక్స్త్ లార్డ్ తో ఫోర్త్ లార్డ్ కనెక్షన్ వస్తే కంపల్సరీ లోన్ తీసుకు కట్టుకోమని చెప్పాలి, అంతే కదా సార్? 6th లార్డ్ తో ఆస్పెక్ట్ గానీ 6th లార్డ్ తో సంబంధం ఏర్పడిన అంటే ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఆర్ స్టార్ లెవెల్ ఆర్ సబ్ లెవెల్ ఉంటే 6th తో సంబంధం వచ్చింది అంటే కంపల్సరీ మీరు అప్పు తీసుకోవాల్సిందే. నేను టిప్పు సుల్తాన్ని కాబట్టి నా దగ్గర బోర్డు అంత ఉంది, నేను అప్పు తీసుకోను అంటే మనం చూస్తూ ఉండాలి అంతే, చెప్పకూడదు. ఒకసారి మనం చెప్పామంటే వినలేదనుకోండి చెప్పకూడదు, అలాగే చూస్తూ ఉండాలి. పూర్తిగా మునిగిపోయిన తర్వాత మనం కూడా నెట్టేస్తాం. నువ్వు ఎలాగో దూకేస్తానన్నావు కాబట్టి ముందలే దూకేరా బాబు అని నెట్టేస్తాం వెనక నుంచి. అంటే పూర్తిగా మునిగిపోవటం దేని వల్ల జరుగుతుంది అది మునిగిపోవటం? విననివ్వడు కదమ్మా. లోన్ తీసుకోకుండా డబ్బులు ఉన్నాయని సొంత డబ్బులతో కడితే ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అతను అప్పుల పాలవుతాడు. అప్పుల పాలైపోతాడు, అమ్మేసుకుంటాడు. లాస్ట్ కి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అయిపోతుంది. అలాగే 8th తో కనెక్షన్ వస్తే ఫోర్త్ లార్డ్ కి, అమ్మా 8th తో సంబంధం వస్తే కన్స్ట్రక్షన్ చేసుకోమనాలా? కన్స్ట్రక్షన్ చేయాలి. అమ్మా కొంచెం ఎక్కువ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది. 1 hour 36 ఆపేద్దాం. minutes. ఓకే సార్. రికార్డ్ ఆపేసేయండి.